అయితే ఈ 10 ఏళ్లలో కేటీఆర్ గారి రూపంలో బీఆర్ఎస్ పార్టీలో ఆయన్ని హీరోయిన్లకు ఆపాదిస్తూ మేబీ ఆయన సినీ ఇండస్ట్రీకి దగ్గరగా ఉండడం, లేదంటే ఆయన కల్చర్ అంతా ఆయన ఎన్ఆర్ఐగా పెరిగి రావడం పట్ల ఏమో తెలియదు కానీ ఆయన్ని కొంచెం సినిమాలకి ముఖ్యంగా హీరోయిన్లకు ఆపాదిస్తూ అనేక ఆరోపణలు ముఖ్యంగా గత 5 సంవత్సరాల నుంచి జరుగుతూనే వస్తున్న పరిస్థితి ఉంది. ఇది కాస్త ముదిరి పాకానుబడి ఇప్పుడు ఎక్కడి దాకా వచ్చింది అంటే బీజేపీ నాయకులు రఘునందన్ రావు గారు అలాగే ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న కొండా సురేఖ గారికి నూలు వస్త్రాలకు సంబంధించి ఆవిడ అక్కడికి వెళ్ళిన సందర్భంగా నూలు పోగు దండ ఏదైతే ఉందో దానిని ఆవిడ మెడలో వేసిన దాని పట్ల కొండా సురేఖ గారి మీద భయంకరమైన ట్రోల్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ వ్యవహరించిన తీరుతో కొండా సురేఖ గారు మంత్రిగా ఉండి మహిళగా ఉండి కూడా ఆవిడ కన్నీటి పర్యంతమైన పరిస్థితి ఉంది ప్రెస్ మీట్లో. అలాగే రఘునందన్ రావు గారు కూడా చెప్పారు, దానికి నా అక్క లాంటి నోరారా అక్క అని పిలుచుకునే ఆవిడ పట్ల ఇలాంటి ఘోరమైన ట్రోలింగ్ చేయడం అనేది మా ఇద్దరి పట్ల దారుణమా, తమ్ముడుగా నేను ఆవిడకి అండగా ఉంటాను అంటూ కూడా ఆయన మాట్లాడారు. అది అక్కడితో సమస్య పోలేదు, అది కాస్త కొండా సురేఖ గారి గుండెల్లో మండుతూనే ఉన్నట్టుంది. నిన్న గాంధీ జయంతి రోజు ఒక సందర్భంలో ఒక మీడియా ఆవిడ కేటీఆర్ గారి మీద ఏదో మాట్లాడుతున్న సందర్భంలో మీడియా ఒక ప్రశ్న అడిగిన నేపథ్యంలో మీడియా నుంచి అడిగిన ప్రశ్నతోనే ఆవిడ స్పందించారు. నిజానికి స్పందించిన నేపథ్యంలో ఆవిడ కొంచెం ఘాటుగానే మాట్లాడారు. ఏకంగా సినీ పరిశ్రమలోని అది కూడా అక్కినేని ఫ్యామిలీలోని నాగార్జున గారి పట్ల అలాగే వారి కుటుంబంలో జరిగిన ఒక చిన్న విచ్ఛిన్నం పట్ల, విడాకుల పట్ల, అలాగే దీనికి కేటీఆర్కి లింక్ ఉంది అంటూ కొంతమంది హీరోయిన్లు కేటీఆర్ వల్లే అర్జెంటుగా వెళ్ళి పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని, ఒక హీరోయిన్ డైరెక్ట్గా చెప్పాలంటే సమంత నాగచైతన్య విడిపోవడానికి విడాకులకి కారణం కేటీఆర్ఏ అంటూ చాలా ఘాటుగా కేటీఆర్ మీద ఉన్న కోపాన్ని ఆవిడ వెళ్లగక్కిన పరిస్థితి ఉంది. దీంతో సినీ పరిశ్రమలోని కూనా వెంకట్ గారు, అలాగే రాత్రి జూనియర్ ఎన్టీఆర్ గారు, అలాగే కొంతమంది దీని మీద స్పందించిన పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా తెలంగాణ రాజకీయాలు ఎటువైపు పోతున్నాయి? ఇలాంటి పర్సనల్ దాడులు, వ్యక్తిగత దాడులు గత 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో చూసాం. అలాంటిది ఇక్కడికి ఎలా వస్తుంది? పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ల గురించి ఓపెన్గా సినీ పరిశ్రమ వ్యక్తిగా అలాగే రాజకీయ నాయకుడిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ల గురించి ఆంధ్రప్రదేశ్లో ఓపెన్గా బాహాటంగా మాట్లాడేవాళ్ళు. అలాంటప్పుడు కూడా సినీ పరిశ్రమ బయటికి రాలేదు. కానీ ఇప్పుడు మాత్రం సినీ పరిశ్రమ కాస్త బయటకు వస్తున్న సిచ్యువేషన్ కనబడుతుంది. మేబీ ధైర్యం కూడగట్టుకున్నారేమో తెలియదు కానీ ఇప్పుడు కాస్త ధైర్యంగా ఒకరి తర్వాత ఒకరు దాదాపుగా ఒక ప్రముఖులు ఒక నలుగురు ఎదురు స్పందించారు. ముఖ్యంగా ప్రకాష్ రాజ్ గారు అయితే చాలా పెద్ద సిగ్గుచేటు అంటూ చాలా పెద్ద మెసేజ్ చేసిన పరిస్థితి ఉంది. మొత్తంగా ఇటు రాజకీయాలు, అటు సినీ పరిశ్రమ, పర్సనల్ దాడులు, మరి దీనికి ఫుల్ స్టాప్. ఈ అంశం గురించే ఇవాళ ముందుగా మాట్లాడదాం. ఏపీలో జరిగిన పరిస్థితులకి సినీ పరిశ్రమకి, తెలంగాణలో జరుగుతున్న పరిస్థితులకి సినీ పరిశ్రమకి ఎలా చూస్తున్నారు నాయకులు? దానికి సంబంధించి ఆలపాటి లక్ష్మీనారాయణ గారు ఉన్నారు, బీజేపీ నాయకులు. నమస్తే అండి, స్టూడియోలో ఉన్నారు. అలాగే రవళిరెడ్డి గారు ఉన్నారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి. నమస్తే అండి రవళిరెడ్డి గారు. అలాగే బచ్చు శ్రీనివాస్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ నాయకులు. నమస్తే అండి బచ్చు శ్రీనివాస్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. అడుసుమల్లి శ్రీనివాస్ గారు మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. ఉన్నారా శ్రీనివాస్ గారు కూడా? రైట్, మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. ముందుగా రవళిరెడ్డి గారు మీరే చెప్పండి. కొండా సురేఖ అయితే ఒక బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడే చూస్తున్నాం. కొండా సురేఖ గారు ఇప్పుడే స్పందించినట్టుగా తెలుస్తుంది. ఆవిడ కూడా ట్వీట్ చేశారు. సమంత నిన్న ఆవేదనగా ఒక మహిళగా ధైర్యంగా నేను బయటకు వచ్చిన నాకు ఇప్పుడు కాస్త ధైర్యంగా ముందుకు, నాకే కాదు ఏ మహిళకైనా సరే ఇలాంటివి సరైనవి కాదు, కొండా సురేఖ గారు కొంచెం వెనక్కి తీసుకోండి అంటూ ఆవిడ చాలా రిక్వెస్టింగ్గా సమంత గారు ఒక మెసేజ్ పోస్ట్ చేయడం, అలాగే నాగార్జున గారు కూడా ఎక్కడా కూడా దురుసుగా కాకుండా ఆయన కూడా చాలా సంయమనంగా వెనక్కి తీసుకోమని రిక్వెస్ట్ చేయడం అయితే మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో కొండా సురేఖ గారు స్పందించిన ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నా వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడమే కానీ మీ మనోభావాలను దెబ్బతీయడం కాదు. స్వయం శక్తితో మీరు ఎదిగిన తీరు నాకు కేవలం అభిమానం మాత్రమే కాదు, ఆదర్శం కూడా అంటూ సమంత గారికి ఆవిడ ట్వీట్ చేసినట్టు తెలుస్తుంది. అలాగే నా వ్యాఖ్యల పట్ల మీరు కానీ మీ అభిమానులు కానీ మనస్తాపానికి గురైనట్లయితే బేషరతుగా నా వ్యాఖ్యలను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నాను, అన్యదా భావించవద్దు అని సమంతకి మాత్రమే కొండా సురేఖ గారు ట్వీట్ చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. రైట్, రవళిరెడ్డి గారు ఏమంటారు? ఏంటి ఈ పరిస్థితి దాకా వచ్చింది?
నమస్తే అండి. నమస్తే అండి. రవళిరెడ్డి గారు వినబడుతుందా? ఒక్క నిమిషం, ఒక్క సెకండ్ అండి. వినపడుతుందండి. లక్ష్మి గారు నమస్తే అండి. ముందుగా అందరికీ ఆడపడుచులు గర్వంగా సంబరంగా ఆడుకుంటున్న బతుకమ్మ సంబరాలు మొదలైన సందర్భంగా మహా టీవీ ప్రేక్షకులకు ఛానల్లో ఉన్న ప్రతి ఒక్కరికి మీకు అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. మనము ఒక 4 రోజుల నుండి చూస్తున్నాం. ఒక మహిళా మంత్రి కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన సందర్భాన్ని చూసాం. ఆ సందర్భాన్ని బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఏ రకంగా చాలా నీచంగా, నికృష్టంగా, అతి చండాలంగా దాన్ని ఏ రకంగా పోస్టింగ్ చేశారో చూసాం. దాంతో మాకేం సంబంధం లేదని కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఇవన్నీ మాట్లాడుకోవడం చూసాం. అంటే సాధారణంగా ఎవరి మీద ఆరోపణ వచ్చినప్పుడు వాళ్ళ ప్రొఫైల్ పిక్స్ పెట్టుకొని ఏదైతే సోషల్ మీడియాలో చేసినప్పుడు వాళ్ళు కూడా స్పందించి సకాలంలో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే దానికి ఒక హుందాతనం ఉంటుంది. అంతేగాని మాకు సంబంధం లేదని చేతులు దులుపుకోవడం అనేది సరైనది కాదు అని అంటున్నా. ఒక మహిళను గౌరవించే మన భారతదేశంలో, ముఖ్యంగా తెలంగాణలో మహిళలకు గౌరవం ఉంది, మేము చాలా గౌరవం ఇస్తున్నామని గత ప్రభుత్వ పాలకులు చెప్పుకున్న తీరుకు ఇది నిదర్శనంగా కనిపిస్తుంది. ఒక మహిళా మంత్రి మీద అంటే ఒక మంత్రి మీదనే ఆ రకంగా సోషల్ మీడియాలో అతి జుగుప్సాకరమైన పోస్టింగ్స్ పెట్టినప్పుడు సామాన్యమైన మహిళా పరిస్థితి ఏ రకంగా ఉందో ఒకసారి అర్థం చేసుకోవాలి. కాబట్టి ఒక మహిళకు అంతకంటే నీచమైన కామెంట్ ఏముండదు. ఒక మహిళ యొక్క గౌరవం, ఒక మహిళ యొక్క ఆత్మ గౌరవం దెబ్బతిన్నప్పుడు ఆమె ఏ రకంగా స్పందిస్తుందో, ఏ రకంగా ఆమె లోపల భావాలు బయటకు వస్తాయో చెప్పడం అనేది మన వరకు వచ్చే వరకు కూడా మనకు అర్థం కాదు. కాబట్టి నిన్న జరిగిన పరిణామం ఏదైతే కొండా సురేఖ గారు కేటీఆర్ గారి మీద, ఆయన వ్యవహార శైలి మీద మాట్లాడే విధానంలో ఆ రకంగా ఒక వ్యక్తి పేరు తీసుకోవాల్సి వచ్చింది తప్ప ఆ వ్యక్తులను తప్పు పట్టుకుంటూ మాట్లాడింది కాదు. అంటే రవళి గారు మీరు అన్నది 100% రైట్. ఆవిడని ఎంత మానసిక క్షోభకు గురి చేస్తే మంత్రిగా ఉండి కూడా ఆవిడ ఆ ధైర్యాన్ని కోల్పోయి కన్నీటి పర్యంతమయ్యారు, మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ దానివల్ల ఇప్పుడు ఆవిడ ఆ స్పాట్లో మాట్లాడిన మాటల వల్ల ఒక కుటుంబం, ఒక అందరికీ తెలిసిన కుటుంబం, అందరూ చూస్తున్న కుటుంబం, అది కూడా డైవర్స్ అయ్యి మళ్ళీ ఇప్పుడు వాళ్ళు వేరే పెళ్ళికి కూడా సిద్ధమవుతున్న టైంలో ఒక కుటుంబం ఒక నాయకుడి దగ్గరికి తన కోడల్ని అంటే అది ఎంత జుగుప్సాకరం అండి. ఐ అగ్రీ. అయితే కొండా సురేఖ గారు మాట్లాడిన తర్వాత వెంటనే నిన్న రాత్రే తన ట్వీట్ లో స్పందించారు. నేను ఏదైనా మాట్లాడుంటే నాకు నువ్వు ఆదర్శప్రాయంగా ఉన్నావు సమంత, నీ విషయంలో నేను మాట్లాడిన దానికి సారీ చెప్తున్నా, నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నా అని హుందాగా చెప్పారు. నిన్ననే చెప్పారు, ఈ రోజు కాదు. నిన్న రాత్రే ట్వీట్ చేశారు, నిన్న రాత్రే ట్విట్టర్ లో చెప్పారు. అక్కడితో ఇష్యూ అయిపోయింది. కానీ ఈ రోజు అంటే మీరు గతంలో చూసారు, కేటీఆర్ గారు మంత్రి ఉన్నప్పుడు, టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే సినిమా తారల మీద వచ్చిన విషయాలు, అంటే నాట్ ఓన్లీ కొండా సురేఖ గారు, గతంలో ఒక నిర్మాత చెప్పారు, గతంలో ఒక సోషల్ యాక్టివిటీస్ట్ కృష్ణకుమారి గారు చెప్పారు. అంటే సమంత్ అంటే నేను ఇప్పుడు మాట్లాడడం తప్పు, కానీ తను చెప్పిన దానికి ఎండార్స్ చేస్తున్నా. అంటే నిప్పు లేనిదే పొగరాదు అంటే ఈ విషయంలో కొండా సురేఖ గారే మొట్టమొదటగా స్పందించలేదు. గతంలో అనేక మంది స్పందించారు. అనేక మంది స్పందించిన దాన్ని కొండా సురేఖ కోట్ చేస్తూ మాట్లాడారు. అట్లా మాట్లాడడం తప్పు అనే విషయం మాకు తెలుసు. కాబట్టి మేము స్పందించి వెనక్కి తీసుకొని, వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని సారి బహిరంగంగా సారి చెప్పాం. అలా తప్పేం లేదు. కానీ ఈ రోజు కేటీఆర్ గారు అంటే గతంలో టిఆర్ఎస్ లో సినీ ఇండస్ట్రీలో ఏ రకంగా జరిగినాయో, వాళ్ళ డ్రగ్స్ కేసుల విషయంలో గానీ, ఆరోపణల విషయంలో గానీ, మిగతా అనేక మంది అంటే కేటీఆర్ చుట్టే మొత్తం సినీ ఇండస్ట్రీ నడిచింది అనే విషయం వాస్తవం. ఇప్పుడు ఉన్నప్పుడు సినీ ఇండస్ట్రీలో ఉన్న తాళ్ల మీద ఏ రకంగా రూమర్స్ వచ్చినాయి మాట వాస్తవం. మేమైతే ప్రభుత్వంలో లేం కదా. ఈ రోజు మేమున్నాం, మీరు లేరు. అప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరిగిన విషయాలను, మీరు ప్రభుత్వంలో జరిగినప్పుడు విషయాలను మేము మాట్లాడుతున్నాం.
గతంలో కూడా నిర్మాత అన్నారు, సోషల్ యాక్టివిటీస్ట్లు అన్నారు, అనేక మంది అన్నారు ఈ రకంగా సమంత మీద జరిగింది, ఈ రకంగా ఫలానా తార మీద జరిగింది, ఫలానా వాళ్ళ మీద జరిగింది అనే విషయాలు అప్పుడు మాట్లాడినప్పుడు ఈ రకంగా స్పందిస్తే బాగుండేది. కానీ ఈ రోజు ఒక కొండా సురేఖ గారు తన ఆత్మ గౌరవం దెబ్బతినేలా ఒక మహిళ ఎంత శక్తివంతురాలైనా తన క్యారెక్టర్ ను అసాసినేట్ చేస్తే ఆ రకంగా కన్నింటి పర్యంతం అవుతుంది, వెనక్కి అడిగేస్తుంది అనే విషయం వీళ్ళకి స్పష్టంగా తెలుసు. కాబట్టి ఒక మహిళా మంత్రిగా సిద్దిపేటలో తాను అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది కాబట్టి ఆ అభివృద్ధి కార్యక్రమాలను ఏ విధంగానైనా అడ్డుకోవాలి, హరీష్ రావుకు ఒక గమ్యం సుగమం చేయాలి అనే రీతిలో ఈ రకంగా హరీష్ రావు పిక్ పెట్టుకొని సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్న విధానాన్ని నిజంగా వీళ్ళు ఎందుకు ఖండిస్తలేరు? టిఆర్ఎస్ లో మహిళలు లేరా? ఎందుకు ఖండిస్తలేరు అంటున్నా. అంత నీచంగా ఒక అక్క తమ్ముల బంధాన్ని పట్టుకొని ఆ రకంగా దాన్ని జుగుప్సాకరంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటున్నా. ఈ విషయం నిజంగా బట్ దాని మీద అంటే అపాలజీ రాలేదు. బ్రేక్ డాన్సుల విషయంలో కేటీఆర్ గారు మాట్లాడినప్పుడు మీరంతా ఒక్కసారిగా బగ్గుమన్నారు, దానికి ఆయన అపాలజీ చెప్పారు. మహిళా కమిషన్ కూడా స్పందించిన తర్వాత దీనికి అంటే ఆవిడకు ఉపశమనం రాలేదు కాబట్టి ఇంకా కోపంగా ఉండి అన్నారు అంటారు మీరు. నేనేమంటున్నా అంటే వీళ్ళకు మహిళలను కించపరచడం, అత్యున్నత స్థాయిలో కించపరచడం అనేది వీళ్ళకు ఫస్ట్ సారి కాదు. గతంలో కౌశిక్ రెడ్డి గారు మహిళా గవర్నర్ పట్టుకొని ఏ రకంగా మాటలు మాట్లాడిండో, ఆ తర్వాత సీతక్క గారు అసెంబ్లీలో ఉన్నప్పుడు పొన్నం ప్రభాకర్ గారు ఏదో అన్నారు అని చెప్పి వీళ్ళు అజుగుప్సాకరంగా చిత్రీకరించడము, ఆ తర్వాత మేయర్ విజయలక్ష్మి గారి మీద వేయడము, కొండా సురేఖ గారి మీద ఈ రకంగా మాట్లాడడం, రేపు XYZ ఎవరైనా కావచ్చు, దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలనే ఉద్దేశంతో ఈ రోజు కొండా సురేఖ గారు అంత స్ట్రాంగ్ గా ఆ విషయాన్ని తీసుకున్నారు. కాబట్టి ఆ ఆవేదనలో వచ్చిన మాట, అందరూ మాట్లాడిన మాటనే తను మాట్లాడింది కాబట్టి మంత్రి కాబట్టి ఆ మాటలకు ఎక్కువ పవర్ ఉంటది కాబట్టి దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. కానీ గతంలో నిర్మాతలు మాట్లాడినా, సోషల్ యాక్టివిటీస్లు మాట్లాడినా, మిగతా XYZ మాట్లాడినా అప్పుడు ఎందుకు వీళ్ళు స్పందించలేదు? ఈ రోజు కొండా సురేఖ గారు మాట్లాడగానే ఎందుకు మాట్లాడుతున్నారు? మాట్లాడకూడదని మేము అంటున్నాం. మాట్లాడిన దానికి ఖచ్చితంగా ఆపోలేజ్ చెప్పారు, తను వెనక్కి తీసుకున్నారు. కాబట్టి మీరు ఇప్పటికైనా సోషల్ మీడియాలో టిఆర్ఎస్ వాళ్ళు మహిళలను జుగుప్సాకరంగా చిత్రీకరించడం మానుకోండి. మీరు రాజకీయాలు చేయాలంటే రాజకీయంగా విమర్శలు చేయండి, కౌంటర్లు ఇవ్వండి. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల్లో ఏమైనా లోటుపాట్లు ఉంటే ఉందాగా మీరు మీ యొక్క సొల్యూషన్స్ తో బయటికి రండి అని చెప్తున్నారు. రైట్. బచ్చు శ్రీనివాస్ గారు మీరేమంటారు? మొట్టమొదట మహా టీవీ వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి మా సహచరులు అందరు కూడా నమస్తే అండి. పాపం ఆవిడ రవల్ రెడ్డి గారు చాలా పెద్ద ఎత్తున ఏదో మాట్లాడినరు. అయితే ఇంతకు వారు ఒప్పుకోలే. అంటే మేము ఏదో విరమించుకున్నాము, అపాలజీ చెప్పినాము. ఎవరికి అపాలజీ చెప్పిండ్రు, ఏం విరమించుకున్నారు, ఎవరు ఆదర్శం వీళ్ళకు నాకు అర్థం కాలే. ఈ దేశంలో మొట్టమొదట ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు, రాజకీయ నాయకులు వాళ్ళ వ్యక్తిత్వాలు, వాళ్ళ జీవితాల్లోకి తొంగి చూసి మాట్లాడిన మాటలు చూసి ఈ దేశం విస్తుపోయింది. ఆ తర్వాత మొట్టమొదటిసారిగా తెలంగాణలో మేము ఎప్పుడు అనుకోలే ఇట్లాంటి పరిస్థితులు కూడా తెలంగాణలో వస్తాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం చేసే వెకిలి చేష్టలు, వెకిలి మాటలు, వెక్కిరింపులు, దాడులు, వ్యక్తిగత దాడులు, ఏం మాట్లాడి ఒక మంత్రిగా ఉండి ఆవిడంట ఏడ్చిందంట, ఏమో ఫ్రస్ట్రేషన్ వచ్చిందంట. అయితే ఇట్లనేనా మాట్లాడేది? ఒక బాధ్యతాయుతంగా ఉన్నటువంటి వ్యక్తి, ఒక 25 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తిగా ఆ వ్యక్తి నేపథ్యం ఏంటంటే ఎక్కడి నుంచి వచ్చింది? ఆవిడ అడవుల నుంచో కదా వాళ్ళు వచ్చింది, తుపాకీ రాజ్యం నుంచి వచ్చిరు కదా. గొట్టం పట్టుకొని వచ్చి బయటికి జనజీవన సవంతిలోకి వచ్చి మండల పరిషత్ ప్రెసిడెంట్ నుంచి ఈ రోజు మంత్రి స్థాయికి వచ్చి 4 పార్టీలు మాట్లాడి ఎంతో సంయమనంతో ఉండాలి కదా. ఇవేనా మాట్లాడేది? ఎవరి గురించి మాట్లాడుతున్నారు, ఎందు గురించి మాట్లాడుతున్నారు, ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు మాట్లాడుతున్నారు? దాన్ని ఎవరైనా ఒప్పుకుంటారా? సరే మాట్లాడినరు, ఆ వ్యాఖ్యలను నేను వెనక్కి తీసుకుంటున్నా, నా వ్యాఖ్యల వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగితే నేను క్షమాపణ కోరుకుంటున్నా అంటే చాలా ఉందాగా ఉండేది. ఎక్కడ కూడా మాట్లాడలే. ఈవిడ సమంత ఆదర్శం అంట. సమంతను గురించి చేసినటువంటి వ్యాఖ్యలు ఎంత గొప్ప వ్యాఖ్యలు చేసిండ్రు మంత్రి గారు. దాని పట్ల స్పందించకపోగా మీరు శిక్షించే స్థాయిలో కదండి ఉన్నారు. అంటే ఇక్కడ సమంత గారు కూడా ఏమన్నారు? సమంత ఏమన్నారు? లెట్ మీ కంప్లీట్. నేను ఒక్క నిమిషం, లెట్ మీ కంప్లీట్. నిజంగా
బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వారియర్స్ ఎవరైనా మంత్రుల గురించి కానీ ఇంకెవరి గురించి కానీ చెడ్డగా ట్రోల్ చేస్తే ఆత్మగౌరవానికో లేకపోతే వ్యక్తిత్వానికో ఇబ్బంది కలిగే విధంగా ట్రోల్ చేస్తే మీరు ఎంతమంది మీద కేసులు పెట్టిండ్రు? సోషల్ మీడియా ఇన్ఛార్జ్ల మీద, కృషాంగ్ గారి మీద, లేకపోతే ఆయన ఇంతకు ముందు సోషల్ మీడియా మా పార్టీలో డైరెక్టర్ గా ఉండి వాళ్ళందరి మీద కేసులు పెట్టిండ్రు కదా. అట్లనే ఇంకో 10 కేసులు పెట్టుండ్రి, జైల్లో అయినరి, శిక్షించుండ్రి. అది కదా చేయాల్సింది. ఈ మాటలా మాట్లాడేది? ఎవరిని పడితే వాడిని ఎన్కన్వెన్షన్ కూల్చడం కాదండి. మళ్ళీ కేసులు పెట్టి కాదా బచ్చు శ్రీనివాస్ గారు, కేసులు పెడితే ఢిల్లీలో రాహుల్ గాంధీ గారి ఇంటి ముందు చేస్తారని మళ్ళీ భయం వేసి ఇక్కడ ఫైట్ ఇక్కడ తెలుసుకుందాం అనుకున్నారేమో. ఏం తెలుసుకుంటారని ఆమె ఏం చెప్పబోతుంది సమాజానికి? ఆమె కూడా ఒక ఆడ మనిషి కదా, ఆమెకు కూడా ఒక పెద్ద ఎదిగిన కూతురుంది, మనవలు ఉన్నారు, మనవరాళ్ళు ఉన్నారు. గా మాటలేనా మాట్లాడేది? ఇంకా మళ్ళీ బుద్ధి లేకుండా నేను క్షమాపణ చెప్పిన అంటారు. అన్ని బుద్ధి లేని మాటలు మాట్లాడుకుంటా. ఇవా మీరు మాట్లాడే మాటలు? కాంగ్రెస్ పార్టీ వచ్చిన 9 నెలల్లో మీరు చేసినటువంటి అరాచకాలు మామూలుగా లేవు. అటు జనం మీద పడ్డారు, నాయకుల మీద పడ్డారు, ఎదుటొచ్చిన కొట్లాడు, కార్ల మీద ఎక్కి దుంకులాడు, ఎక్కడ పడితే అక్కడ గుండాయిజం, రౌడీజం. ఏంది? మీరు ఎంచుకున్న ఎజెండాను అమలు చేయండి, గొప్పగా పరిపాలన చేయండి. అది వదిలిపెట్టేసి డైవర్షన్ పాలిటిక్స్, లేకపోతే ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనికి మాలిన కొత్త సంస్కృతిని తీసుకొచ్చి తెలంగాణ రాజకీయాలలో చొప్పించేటువంటి ప్రయత్నం, ఇవి అనండి వీళ్ళు చేసేది. అందుకే ముఖ్యమంత్రి గారు కూడా, నాకు కొంత సమాచారం ఉంది, ముఖ్యమంత్రి గారు మందలిచ్చిన తర్వాత ఈ సురేఖ గారు స్పందించిండ్రు అని. సురేఖ గారు మానుకోటలో రాళ్ళిసిరిన, బీఆర్ఎస్ పార్టీలో కొనసాగిన, కాంగ్రెస్ లో ఉన్న, వైఎస్ఆర్సీపీలో కొనసాగిన ఒక 25 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉంది ఆవిడకి. ఒక నేపథ్యం ఉంది. ఎవరు వాడితో దారుణమయ్యే దానే వ్యాఖ్యలు చేసిండు, వాడన్నాడు, వీడన్నాడు, ఎలిగాడు మాలిగాడు అన్నట వాళ్ళు అంటనే ఉంటారండి. వాళ్ళు మాట్లాడతారు చిల్లర మాటలు. వాటికి మనం స్పందించాల్సింది. వాటికి కాదు మనం. రవీల్ రెడ్డి గారు ఒక్క నిమిషం, నేను ఒక్క నిమిషం మీరు మాట్లాడండి. దయచేసి మీ స్థాయి తగ్గించుకున్నట్టు మీరు మాట్లాడండి, నాకు అభ్యంతరం లేదు. మీరు కూడా ఏ పడుతుంది మాట్లాడతా అంటే నాకు అభ్యంతరం లేదు. ప్లీజ్. మీరు మాట్లాడుతున్నారు కొండా సురేఖ గారు తప్పు, మీరు ఖండించాలి. కాంగ్రెస్ పార్టీ ముఖ్య గంటతో ఆవిడ వ్యాఖ్యలను ఖండించాలి, మీరు కూడా ఖండించాలి. ఆవిడ మాటలు బేషరతుగా ఉపసంహరించుకోవాలి. డెఫినెట్ గా ఆవిడ మీద 4 కుటుంబాలు, 4 వ్యక్తులు పరువు నష్టం దావా వేస్తారు. ఇది తప్పు, ముమ్మాటికి తప్పు. మీరు ముమ్మాటికి తప్పు మాట్లాడుతుండ్రు. మీడియా ముందుకు వచ్చి మీరు ఇంకా సమర్థించుకుంటున్నారు ఆవిడని. మేము సమర్థించట్లేదు. రఘునందన్ గారు ఆవిడ మీద చేసిన ట్రోలింగ్స్ ఏవో చేసిండ్రు అంటుండ్రు. వీఆర్ నాట్ యాక్సెప్టింగ్, వీఆర్ వెరీ అగెయిన్స్ట్ దెమ్. హరీష్ గారు ట్రోలింగ్ ఓపెన్ గా బీఆర్ఎస్ సోషల్ మీడియాలో వచ్చిందండి. బీఆర్ఎస్ సోషల్ మీడియా వచ్చింది. స్వయంగా మంత్రిని, ఎంపీని పట్టుకుని అంత దారుణంగా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు కదా. లక్ష్మి గారు నేను అంటున్నానండి, సోషల్ మీడియాలో ఎవడో ఏది దోస్తే అది మాట్లాడుతున్నారు. ఎవరు దోస్తే కాదండి, అది మీరు వినాలి. సోషల్ మీడియాలో ఎవరు ఏది మాట్లాడినా అది అన్కౌంటబుల్ అయిపోయింది. దాని మీద చట్టపరమైనటువంటి ఆంక్షలు రావాలి అని కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది. అది ఎవరికి పడితే గాలిబాటలు. సోషల్ మీడియా ఇస్ నాట్ కౌంటబుల్ ఎట్ ఆల్. బట్ స్టిల్ అందులో కూడా జుగుప్సాకరమైనటువంటి వ్యాఖ్యలు ఎవరైనా చేస్తే శిక్షార్హులు. వాళ్ళను ఖచ్చితంగా వాళ్ళపైన కేసులు నమోదు చేసి లోపలేయాలి. మంత్రి స్థాయిలో ఉండి ఇట్లాంటి దిగజారుడు రాజకీయాలకు తెరదీసి తెలంగాణ రాజకీయాలలో రచ్చరచ్చ చేసి రొంపి చేసే ప్రయత్నం చేయకూడదు. దయచేసి వీటిని వెనక్కి తీసుకొని సత్వరమే క్షమాపణ చెప్తే వారు బాగా ఉండాగా ఉంటది వారికి. అంతవరకు నేను చెప్పగలుగుతా. రైట్ అండి. లక్ష్మీనారాయణ గారు, మొత్తంగా ఇది నమస్తే అండి. బీజేపీతో రఘునందన్ రావు గారితో వీళ్ళతో మొదలైన ఇష్యూ కాస్త ఇది ఇక్కడ దాకా వచ్చింది. సో ఒక రకంగా ఆది మీరు ఎలా చూస్తున్నారు ఇక్కడ ఇప్పుడున్న పరిస్థితుల్ని? మొట్టమొదటిగా టీవీ యాజమాన్యానికి, ప్రేక్షకులందరికీ దసరా నవరాత్రి శుభాకాంక్షలు. మీకు కూడా అండి. ఇప్పుడు రఘునందన్ రావు గారు ఒక ఎంపీ, ఇప్పుడు అలాగే కొండా సురేఖ గారు తెలంగాణలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఒక ఫైర్ బ్రాండ్గా, ఎక్కడి నుంచో సామాన్య వ్యక్తి నుంచి మంత్రిగా ఎదిగిన వ్యక్తి, ఎక్కడ కూడా ఫైర్ బ్రాండు. ఏంటంటే ఉన్న లీడర్లో తెలంగాణ ఇప్పుడు ఉన్న లీడర్లో ఒక విశిష్టమైన లీడర్
కొంతమంది పార్టీలో 10 మంది లీడర్స్, అటువంటి లీడర్లో నాయకుల్లో ఒకళ్ళు కొండా దంపతులు. వాళ్ళకు ఒక క్యాడర్ ఉంది, 2-3 జిల్లాలు ప్రభావితం చేయగల కెపాసిటీ ఉన్నవాళ్ళు. ఇప్పుడు క్యాడర్ ఇప్పుడు చాలామంది ఏంటి పార్టీ అండుంటేనే వాళ్ళు లీడర్గా తయారవుతారు తప్ప పార్టీ అండ లేకుండా లీడర్గా తయారైన వాళ్ళు కొండా దంపతులు. అటువంటి రఘునందన్ రావు గారు సభలోకి వచ్చినప్పుడు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, అక్కడ లోకల్ ఎమ్మెల్యే దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఉన్నారు. జనరల్గా ఏంటంటే రఘునందన్ రావు గారికి అలవాటు ఏంటంటే నూలు పొగు దాంతో వేయటం, అది అలవాటు హామీ. మోడీ గారికి వేసారు ప్రతి చోట, ఆయన అదే వాడుతూ ఉంటారు అన్నమాట. ప్లస్ అందులోకి ఆమె పద్మశాలి కమ్యూనిటీ నుంచి వచ్చింది ఆవిడకి బాగుంటుందని ఆయన వేశారు. వేసిన తర్వాత ఆవిడ ఇంచుమించు చాలా పెద్ద అటువంటి ఆవిడని ట్రోల్ చేయటం చాలా మొట్టమొదటిసారిగా చాలా తప్పు. వీళ్ళకి షాదీ ముబారక్ ఎవరిచ్చారు, వీళ్ళకి పెళ్లి కానుక ఎవరిచ్చారు, చాలా జుగుప్సాకరం అది. అసలు వాళ్ళు మానవులు అసలు యాక్సెప్ట్ చేయలేని పని మాట. ఈ సోషల్ మీడియాకి ఎలాగెళ్ళిపోతే పరిమితి లేకుండా పోయిందన్నమాట. ఇప్పుడు మెయిన్ మీడియాకి అయితే మనం దావా వేయచ్చు, ఇలాగ వేయచ్చు, కోర్టులో పరువు నష్ట దావా వేయచ్చు. ఈ సోషల్ మీడియా వచ్చేటప్పటికి ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. అసలు చాలా ఇప్పుడు వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళకూడదండి. వ్యక్తిగత జీవితాల్లోకి ఎందుకు? ఇప్పుడు వాజ్పేయి గారు ఒకసారి పార్లమెంట్లో మాట్లాడుతూ దయచేసి ఎవరు కూడా రాజకీయంగా మాట్లాడి ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడి వ్యక్తిగత జీవితాల్లో కూడా తొంగి చూడొద్దని చెప్పి. ఇప్పుడు అట్లాగే మేము ఏంటంటే ఎప్పుడు కూడా వ్యక్తిగత జీవితాల్లో తొంగి చూడము దాన్ని. అటువంటి దాంట్లో మీకు ఏపీలో తెలిసి ఉండాలండి. ఏపీలో అనుకోండి భువనేశ్వరి గారిని మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు ఎలా కన్నీరు పెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ గురించి స్వయంగా ముఖ్యమంత్రి గారే ఓపెన్ గా మాట్లాడారు. ఇంకా ఆయన ఎప్పుడు చూసినా జగన్ 3 పిల్లలు. అలాగే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఇలా వెంటకి చూపించి నాకు ఏం పీకలేవరా అని చెప్పేవాడు. అది చాలా వరస్ట్. అప్పుడు ఎగ్జాంపుల్ గా తెలంగాణలో చూడండి ఎంత పద్ధతిగా ఉన్నాయో రాజకీయాలు. చాలా పద్ధతిగా ఉండేది తెలంగాణలో ఎప్పుడు కూడా ఎవరు అనుకున్నారు. కానీ అటువంటి దాన్ని ఖండించాలి వెంటనే నాయకులు. కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు ఖండించారు కానీ కేటీఆర్ గారు ఖండించలా. ఇప్పుడు కేటీఆర్ గారు ఖండించుంటే బాగుండేది. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కాబట్టి ఇలా వచ్చింది. మా తరపు నుంచి ఎవరు వచ్చినా తప్పు. ఆడపిల్ల మీద అట్లా మాట్లాడకూడదు. ఇద్దరు పెద్ద వయసు వాళ్ళు, అది చాలా తప్పు అది మాట్లాడటం. అయిపోయిన తర్వాత కొండా సురేఖ గారు కూడా వెంటనే ఆవిడ మంత్రిగా ఉండి సినిమా వాళ్ళతో సంబంధం లేని విషయంలో సినిమా వాళ్ళు లాగటం చాలా తప్పు డెఫినెట్గా. ఎందుకంటే ప్రతి వాళ్ళు వెళ్ళి సినిమా వాళ్ళ మీద మాట్లాడుతున్నారు. సినిమా వాళ్ళు అన్నది మనకి వినోదం ఇస్తున్నారు. వాళ్ళు ఆ పొజిషన్ రావడానికి ఎంత కష్టపడతారు. ఖచ్చితంగా అండి. అలా వర్కౌట్ స్టేట్లో కానీ డ్యాన్స్ ఒక సాంగ్ చేయాలంటే 10 రోజులు వాళ్ళు ప్రాక్టీస్ చేసి వేసి మన సాంగ్ ఒక 5 నిమిషాలు మాత్రమే చూస్తాం. దానికి ఒక 15 రోజుల నుంచి ప్రాక్టీస్ చేసి చేస్తారు. ఒక ఆడపిల్లగా వచ్చి ఎప్పుడో అయిపోయింది. అట్లా సినిమా ఫీల్డ్ వాళ్ళు లాగటం తప్పు. మనం పట్టబడ్డారు సరిగ్గా. ఎందుకంటే పేర్లు ఉదరహించకుండా ఇంకో రకంగా మాట్లాడుంటే బాగుండేది. అలాగే మొన్న జానీ మాస్టర్ మీద, అలాగే రాజ్ తరుణ్ మీద ఇదే స్క్రోలింగ్ మంట. దేశంలో ఇంక సమస్యలు లేదు. సరే, అదంటే జానీ మాస్టర్ వాళ్ళది, వాళ్ళ పర్సనల్. ఇప్పుడు ఇదేమో ఇప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారి ఫ్యామిలీ. కానీ పాపం ఆయన అప్పటి నుంచి కూడా ఏ రాజకీయాల్లో కూడా లేరు. వాళ్ళని లాగటం అన్నది అక్కినేని ఫ్యామిలీని లాగటం చాలా తప్పు. అందులో ముఖ్యంగా సినీ ఫీల్డ్ వాళ్ళకి సమంత ఎక్కడ కూడా కాంట్రవర్సీగా ఉండదు. ఎక్కడ నాగార్జున గారు కూడా ఎక్కడ కూడా కాంట్రవర్సీగా ఉండదు. చాలా క్యాజువల్గా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళ ఫ్యామిలీ అన్నీ కూడా. ఇప్పుడు అటువంటిప్పుడు ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీలతో ఏ మాట కమాట నాగార్జున గారు చాలా దగ్గరగా ఉంటారు. ఆయన జనరల్గా వ్యాపారస్తులు ఎప్పుడు కూడా వ్యాపారం చేసుకుంటూ బిజినెస్ మోడ్లోనే ఉంటారండి. ఎవరితో కూడా విరోధం పెట్టుకోరు. ఎందుకంటే వ్యాపారం సాగాలి, నలుగురు కావాలి. వ్యాపారస్తులకి ఏంటంటే నలుగురు అందరూ కావాలి, వాడి వీడని కాదు. ఇక్కడ అన్నపూర్ణ స్టూడియో ఉంది, ఒక నిర్మాణం జరుగుతుంది, ప్రభుత్వాలతో మంచిగా తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. అటువంటిప్పుడు ఈ సమంత విడిపోవటానికి కేటీఆర్ అనేది చాలా తప్పు. అసలు ఎంత మరి కొండా సురేఖ గారు ఎట్లా బరస్ట్ అయ్యారో నాకు అర్థం కావట్లేదు. కానీ అది తప్పుగా నేను భావిస్తున్నాను. అలాగే మొట్టమొదటి బీఆర్ఎస్ సోషల్ మీడియా కూడా ఇలా చేయటం అది కూడా చాలా తప్పు. ఈవిడ చేయటం చాలా తప్పు. ఇప్పుడు ఏం చేస్తే సోషల్ మీడియాని కంట్రోల్ చేయాలి. అలాగే మనం కూడా సమన్వయం పాటించి మనం ఏం మాట్లాడి దేనికి ట్రీట్మెంట్ స్పందించాలి అన్నీ బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇది కరెక్ట్ కాదు. సోషల్ మీడియాని కంట్రోల్ చేసుకుంటూ వెళ్తేనే మనం ఇది బాగుంటుంది. రైట్ అండి. అడుసుమల్లి శ్రీనివాస్ గారు, ఇప్పుడు రవళిరెడ్డి గారు, బచ్చు శ్రీనివాస్ గారు, అంటే బచ్చు శ్రీనివాస్ గారు ఎంత సీరియస్ అవుతున్నారో మనం చూస్తున్నాం. రవళిరెడ్డి గారు కూడా చెప్తున్నారు, పదే పదే కాంగ్రెస్ మహిళలు మంత్రుల మనోభావాలు దెబ్బతీసే విధంగా
కేటీఆర్ గారే స్వయంగా మాట్లాడుతున్నారు. ఈ మధ్య వరుసగా 2-3 విషయాలను కూడా ఆయన ఎదుర్కొన్నారు. బట్ ఈ ఇన్సిడెంట్లో చూస్తే సరే కొండా సురేఖ గారు ఏ మాటకు ఆ మాట ఇప్పుడు ఆవిడ చెప్పిన అపాలజీ సరైంది కాదు అనేది బచ్చు శ్రీనివాస్ గారు అంటున్నారు. కానీ ఈ సినిమాలో ఈ జరుగుతున్న సినిమాలో మరి కూనా వెంకట్ గారు, ప్రకాష్ రాజ్ గారు, అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారు ఇలా కొంతమంది ట్వీట్లు చేస్తూ ఉన్నారు. వాళ్ళు స్పందిస్తున్న తీరు ఉంది. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన గతంలో అటు చిరంజీవి గారికి అలా ఆయన నమస్తే పెట్టినట్టు, ఆయన వంగినట్టు ఫోటోలు వచ్చినప్పుడు సినీ పరిశ్రమ అసలు ఎక్కడా స్పందించలేదు. డైరెక్ట్గా ప్రసన్న కుమార్ గారు ఆ నాని ఎవరో మాకు తెలీదు అని చెప్పేసి ఓపెన్గా మాట్లాడినప్పుడు కూడా ఎవరు స్పందించలేదు. అలాగే రజనీకాంత్ గారిని దారుణంగా మాట్లాడినప్పుడు కూడా ఎవరూ స్పందించలేదు. ఇప్పుడు సరే నాగార్జున గారి కుటుంబాన్ని అంటే మాత్రం దాన్ని ఎవరూ ఊరుకోం, ఖచ్చితంగా ఖండిస్తాం. అది 100% తప్పు. కొండా సురేఖ గారు అలా మాట్లాడడం అనేది నిజంగా మహిళలుగా ఎవరూ యాక్సెప్ట్ చేయం. కానీ ఇది ఇప్పుడు ఇంతమంది ఇలా స్పందిస్తూ ఇండస్ట్రీ ముందుకొచ్చిందంటే అది నాగార్జున గారి మీద ప్రేమ, కేటీఆర్ గారి మీద ప్రేమ? అందరికీ నమస్కారం అండి. అక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం. మీకు లక్ష్మి గారు, మీ మహా టీవీ వీక్షకులందరికీ నమస్కారం అండి. నమస్తే. ఒకటి మాత్రం మనం చెప్పుకోవాలండి, రాజకీయాల్లో కానీ మరే ఇతర రంగాల్లో కానీ మహిళల పట్ల ఈ సమాజం ఇంకా గౌరవం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏ విషయమైనా మహిళల భుజం మీద తుపాకీ పెట్టి అవతల శత్రువుని కోల్చేటటువంటి ఈ వ్యూహాలు, పథకాలు, ఈ మాటల దాడి అనేటువంటిది తీవ్రంగా ఖండించాలి. రాజకీయాలకు అతీతంగా ఇప్పుడు ప్యానల్లో కూర్చున్న వాళ్ళందరూ కూడా పూర్తిగా ఖండించి తీరాలి. ఎందుకంటే కొండా సురేఖ గారు నోట్లోంచి ఈ మాట వస్తుందని నేను కల్లో కూడా ఊహించలేదు. ఎందుకంటే ఆవిడ పట్ల మాకు ఒక రకమైన అభిప్రాయం ఉంది. ఎందుకంటే కష్టపడి అనేక పోరాటాలు చేసి పైకి వచ్చిన ఆవిడ. ఎందుకంటే బచ్చు శ్రీనివాస్ గారు ఆవిడ అడవి నుంచి వచ్చింది అలా ఇలా అని తక్కువ అన్నారు కానీ బట్ అది ఆవిడ పోరాటం చేశారు మహిళగా నిండుగా. లక్ష్మి గారు ఇది చాలా తప్పుగా మీరు పోర్ట్రేట్ చేస్తున్నారు. నా ఉద్దేశం అది కాదు. భూమి కోసం, భుక్తి కోసం పోరాటం చేసి పేదవాళ్ళ తరఫున ఉండి ఒక 25 సంవత్సరాలు వివిధ రాజకీయ అది మీ ఉద్దేశమా? అయితే ఓకే, అయితే అది నా ఉద్దేశం. ఆవిడ ఎక్కడి నుంచి వచ్చారు, అడవి నుంచి వచ్చారు అనే వరకు నేను వాస్తవం చెప్తున్నా. ఓకే, రైట్ రైట్. అయితే ఓకే, మాటలు మాట్లాడతారు, నేను ఎప్పుడు ఊహించలేదు. ఎగ్జాక్ట్లీ రైట్. అడిస్మల్లి గారు లెట్ మీ కంప్లీట్. ఇక్కడ ఆవిడ అవిశ్రాంత పోరాటం చేశారు, ఒక స్థాయికి చేరుకున్నారు. నిజంగానే ఆవిడ పట్ల నిన్న మొన్న జరిగిన ట్రోలింగ్ అనేటువంటి చాలా మనస్తాపం కలిగించిందండి. ఎందుకంటే ఒక సగటు పౌరుడిగా, ఒక సామాన్యుడిగా ఎందుకు ఈ రాజకీయాలు ఇలా చేస్తున్నారు, ఈ సామాజిక మాధ్యమాల్లో ఎందుకు విపరీతమైన పైశాచిక ప్రవృత్తి ప్రబలింది, ఈ రాజకీయ పార్టీలు వాళ్ళకు అనుబంధంగా పనిచేసే సోషల్ మీడియాని ఎందుకు అదుపు చేయలేకపోతున్నారో, వాళ్ళ అదుపులో లేదా అనేటువంటిది ఒకసారి గమనించుకోవాలి మనం. ఎందుకంటే ఇవాళ ఎవరో అతిథులు కాకుండా పోయారు, అందరి మీద కూడా పడింది ఈ ప్రభావం. గతంలో ఆంధ్రప్రదేశ్లో సాక్షాత్తు ఆ ముఖ్యమంత్రి, ఆ పార్టీ నాయకులు అత్యంత జుగుప్సాకరంగా ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటి అసెంబ్లీలోనే వాళ్ళు ఒక మహిళని దారుణంగా వంచన కించపరిచారు. దానికి ఈ సమాజం నుంచి సమాజం స్పందించింది, కానీ ఈ ప్రముఖులు అనబడే వాళ్ళు ఎవరో కూడా నోరు వెప్పలేదు. దానికి కారణం అందరికీ తెలిసిందే, భయం. ఎందుకు భయపడాలండి? ఒక తప్పుని ఖండించడానికి. ఇవాళ సురేఖ గారు తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చారు. అయినా సరే ఆవిడ ముందు రోజు మాట్లాడిన ఆ మాటల ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. అక్కినేని ఫ్యామిలీ, ఇది అక్కినేని నాగేశ్వరరావు గారు ఇటీవలే 100 సంవత్సరాల సంబరాలు చేసుకున్నారు. వాళ్ళ కుటుంబం మీద ఇది మాయను మచ్చగా పడిపోతూ ఉంటుంది. నాగార్జున గారు ఆయన రాజకీయంగా ఎవరికి మద్దతుదారుడు, ఆయన ఎవరితో స్నేహం చేశాడు అనేటువంటిది పక్కన పెడితే, ఆ కుటుంబం మీద ఈ నింద వేయటం అనేటువంటిది పూర్తిగా ఖండించాల్సిన విషయం. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా దీన్ని పరిగణలో తీసుకుని ఆవిడకి సూచన చేసి ఉంటారు, ఖచ్చితంగా జరిగి ఉంటుంది. అయితే ఒకటి మాత్రం గమనించాలి, ఇక్కడ ఈ సినీ ప్రముఖులు కూడా వాళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే, కొంతమంది వ్యక్తులు వాళ్ళ సొంత కుటుంబ సభ్యుల్ని కించపరిచినప్పుడు కూడా ఆచి తూచి మాటలు తూకం వేసుకుని మాట్లాడిన సందర్భాలు చూసాం. ఇవాళైనా అందరూ వచ్చి ఇది
తప్పుని ఖండించడం అనేటువంటిది మనం ఆహ్వానించదగ్గ పరిణామం. ఇక ఈ రాజకీయ పార్టీలు మన గతంలో చూస్తూ ఉన్నాం. చిరంజీవి గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారిని 3 పెళ్లిళ్ళు 4 పెళ్లిళ్ళు అని మాట్లాడటం కానీ, లేకపోతే అదే పరిశ్రమకు చెందిన పోసాని కృష్ణమురళి లాంటి వాడు వచ్చి బయట నానా బూతులు పెడుతుంటే అతను పోలీస్ సెక్యూరిటీ ఇచ్చి ఇంటికి పంపించిన సందర్భాలు మనం చూసాం. దీన్ని ఎంకరేజ్ చేయకూడదు ఏ ప్రభుత్వం కూడా. ఇవాళ ఆ గురి మన మీదకి వచ్చింది. నేను ఈ విషయంలో నేను నిజానికి నేను కేసీఆర్ అభిమాని, నేను ఓపెన్గా చెప్తాను. కానీ ఆయన పట్ల కూడా మాకు మనస్తాపం కలిగింది, కినుక వచ్చింది. కానీ ఈ సందర్భంగా కేసీఆర్ గారు స్పందించాలి. ఒక పెద్దగా తెలంగాణ సాధకుడిగా ఆయన ఓ మాట చెప్పాలి. అలాగే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పెద్దలు కూడా స్పందించాలి. స్పందించి ఆనాడు తెలుగు రాజకీయాలు చాలా హుందాగా ఉండి ఒకనొక నాడు ఈ తెలుగు రాజకీయాల్లో ఈ రకంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలేసుకుంటా, ఒకళ్ళ వ్యక్తిత్వాలను ఒకళ్ళు హననం చేసుకుంటా ఈ రకంగా ఉంటే మన తెలుగు జాతికి అవమానం అనేది. మిగతా రాష్ట్రాల్లో మనల్ని చాలా చిన్న చూపు చూస్తారు. ఇది గమనించుకోవాలి దయచేసి. రాజకీయాల్లో ఉన్నత పదవుల్లో ఉన్న వాళ్ళు సమయం పాటించాలి. ఒక మాట మాట్లాడితే అణుబాంబు కన్నా ఎక్కువ విస్ఫోటనం జరుగుద్ది. ఇది గమనించుకోవాలి. వాళ్ళు బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్న వాళ్ళు ఆచి తూచి ఆ మాట మాట్లాడితే ఖచ్చితంగా ఆవేశం ఉంటుంది, కోపం ఉంటుంది. ఆవిడ ట్రోలింగ్ గురైంది కాబట్టి చాలా ఆక్రోషంలో ఉండుంటారు. అయినా సరే మీరు కేటీఆర్ గారిని విమర్శిద్దాం అనుకుని ఇంకో కుటుంబం పడేసారు బాంబు. ఇది మీరు నిజంగా మీరు అధికారంలో ఉన్నారు, వాళ్ళు చేసింది తప్పు అని మీ దగ్గర సాక్ష్యాధారాలు లేకుండా మాట్లాడి ఉండరేమో. మీరు మాట్లాడిన దానికి మీకు పూర్తిగా ఆ వివరాలు తెలుసుంటే కనుక ఆ చర్యలు తీసుకునే అవకాశం మీకు ఉంది. ఆ ఫోన్ ట్యాపింగ్లు ఇటువంటి విషయాల్లో మీ చేతిలో అధికారం ఉంది. మీ పూర్తి స్థాయిలో మీరు దాన్ని అరికట్టొచ్చు. కానీ ఇలా మాటల ద్వారా చేసి వాళ్ళు ఉపసంహరించుకున్నా కానీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇది సామాన్యులకి మీరు గుర్తుపెట్టుకోండి. రేపొద్దున్న మహిళల పట్ల ఇప్పుడు ఇక్కడ నేను ఒకటే చెప్తా ఉన్నాను. ఈ తెలుగు రాష్ట్రాల్లోని మహిళలందరూ మహిళలకు ఎవరైతే గౌరవం ఇవ్వరో, మహిళల్ని ఎవరైతే కించపరుస్తారో, మహిళల పట్ల ఎవరైతే అనాగరికంగా ప్రవర్తిస్తారో, వాళ్ళ వ్యక్తిత్వ హననం చేస్తారో, వాళ్ళ కుటుంబ విషయాల్లో చొచ్చుకుపోతారో వాళ్ళని ఏకదాటిగా పార్టీలకు అతీతంగా వాళ్ళని అధికారానికి దూరం చేయాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి అందరూ. అప్పుడు కొంత ఈ ఓటు బ్యాంకు కోసమైనా సరే సమయం పాటిస్తారు. రాజకీయ నాయకులు అన్న తర్వాత వాళ్ళకి అధికారం కావాలి, పెత్తనం కావాలి. పెత్తనం అధికారం రావాలంటే ఓటు బ్యాంకు ఓట్లు కావాలి. కాబట్టి కనీసం ఆ రకంగా అయినా సరే మనం క్రమశిక్షణలో పెట్టచ్చు, వాళ్ళని క్రమబద్ధీకరించవచ్చు. ఇది గుర్తుపెట్టుకోకుండా ఇవాళ ఆవిడ మాట మాట్లాడింది, ఆవిడకి మద్దతుగా ఆవిడకి వ్యతిరేకంగా అనేక వ్యాఖ్యలు రావచ్చు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఆ కుటుంబం ఎంత మనస్తాపానికి గురవుద్దో ఆ కుటుంబం ఇవాళ ఈదులోకి వచ్చింది. నిన్న కాకమొన్న కన్వెన్షన్ కూల్చిన తర్వాత అది అక్రమ కట్టడం ఛానల్ నుంచి అనుకుంటున్నారో అది ఒకటి అనుకుంటే, ఇవాళ వెంటనే ఈ రకంగా వాళ్ళ మీద దాడి చేయటం అనేటువంటి వ్యక్తిత్వ హననం చేయటం అనేటువంటిది పూర్తిగా ఖండించాలి. అయితే ఇక్కడ అడిస్మల్ గారు నేను దీన్ని తక్కువ చేసి మాట్లాడదాం అనేది నా ఉద్దేశం కాదు. ఇప్పుడు సమంత గారు ఒక ఆడపిల్ల హీరోయిన్గా, ముఖ్యంగా మొన్న కూడా నేషనల్ స్థాయిలో హీరోయిన్స్ అందరూ అటు బాలీవుడ్ వీళ్ళందరిలో కూడా ఫస్ట్ మహిళగా ఆవిడ గుర్తించిన పరిస్థితులు ఉన్నాయి. సరే, ఇప్పుడు ఆ కుటుంబం నుంచి ఆవిడ బయటకు వెళ్ళింది. ఎందుకు విడిపోయారో కారణం ఏంటో ఆవిడకి అనేక సందర్భాల్లో ఆవిడ కన్నీటి పర్యంతం అవడం వల్ల సమంత మీద ఒక రకమైన జాలి ఉంది. అలాగే నాగచైతన్య గారి మీద ఎక్కడ వ్యతిరేకత లేదు. ఇద్దరు చక్కటి చూడముచ్చటైన జంట. కానీ ఇలా జరిగింది ఏంటని బాధపడే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇంకా కలిస్తే బాగుండని ఎదురు చూసే వాళ్ళు కూడా ఉన్నారు. ఇది ఒక అంశం. ఇప్పుడు సమంత గారికి నాగార్జున గారికి ఎలాంటి సంబంధాలు లేవు. అంటే ఈ మార్క్ అనేది ఏదైతే ఉందో నిజానికి సమంత మీద కంటే కూడా కొండా సురేఖ గారు మాట్లాడిన మాటలు నాగార్జున గారి మీద పడినాయి. నాగచైతన్య మీద సమంత ఇక్కడ గౌరవంగా బయటకు వచ్చింది అంటే తను తలొగ్గలేదు అనే సౌండ్ ఇచ్చేలాగా సమంతకు అనుకూలంగా ఉన్నాయి. ఇక్కడ మహిళను ఆవిడ కించపరిచారు అనేది నేను యాక్సెప్ట్ చేయను. కొండా సురేఖ గారు మాట్లాడిన దాంట్లో యాజ్ ఇట్ ఈస్గా మనం అనాలిసిస్ చేస్తే వర్డ్ టు వర్డ్ నాగార్జున గారిని టార్గెట్ చేసినట్టుంది, కేటీఆర్ గారిని టార్గెట్ చేసినట్టుంది. నేను పదే అడుగుతున్నా, అంటే ఇక్కడ నాగార్జున గారు ఒక అవమానానికి గురయ్యారు. అంటే దేనికైనా ఆయన రెడీ అన్నట్టు మాట్లాడారు అన్న అవమానం. కానీ గతంలో జరిగిన పవన్ కళ్యాణ్ గారి 3 పెళ్ళిళ్ళ అంశం అంటే ఆయన భార్యల్ని, చంద్రబాబు నాయుడు గారి భార్యని ఇలా మాట్లాడినప్పుడు పరిశ్రమ ఎందుకు రాలేదని నేను పరిశ్రమ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నా. మీరు దానికి ఆన్సర్ చేస్తే మళ్ళీ రౌళిరెడ్డి గారు చెప్తారు.
ఇప్పుడు పరిశ్రమ కూడా రాజకీయాలు, వ్యక్తిగత అభిమానాలు, వ్యక్తిగత ప్రయోజనాలు ఆ బేసిక్ గా మాట్లాడుతూ ఉన్నారని అర్థమవుతుందండి. ఎందుకంటే అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు విశస్ని వాళ్ళు కించపరిచినప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి, ఇక్కడ కేసీఆర్ గారి ప్రభుత్వం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని ఏమన్నా అంటే కేసీఆర్ గారు కోపం వస్తుందేమో అని, వీళ్ళు ఏమన్నా ఆగిరేమో అని అనుమానం వస్తా ఉంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని ఏమైనా అంటే ఇక్కడ కేసీఆర్ గారు కోపం వస్తే మనం ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళ స్నేహం దృష్ట్యా పరిశ్రమ వాళ్ళు ఆగి ఉండొచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అసలు రాజకీయాల్లో ఉండడానికి అర్హత లేనడు. అటువంటి దుష్ట జన సాంగత్యం కేసీఆర్ గారు లాంటి, నేను అభిమానించే కేసీఆర్ గారు లాంటి పెద్ద మనిషి చేస్తాడని నేను ఎప్పుడు అనుకోలేదు. ఆయన చేసాడు, అటువంటి వాటితో స్నేహం చేశాడు. అంటే ఇంగు కట్టిన గుట్టకి ఇంగు వాసన పట్టుకున్నట్టు ఆ దరిద్రం. నేను అసలు రాజకీయ నాయకుల గురించి ఇక్కడ మిమ్మల్ని అడగట్లే అడుసుమల్లి గారు, నాకు పరిశ్రమ గురించి చెప్పండి. పరిశ్రమ స్పందిస్తున్న తీరు నిజంగా బేష్. ఇప్పుడు అప్పుడెందుకు స్పందించలేదు అంటున్నా. అందుకునేనండి ఇప్పుడు చిరంజీవి గారిని తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి వంగి వంగి దండాలు పెట్టించుకున్నాడని ఆ వీడియో బయటికి రిలీజ్ చేసి ఎంత అవమానం చేయడం అనేటువంటిది వాళ్ళు చూసాం. తర్వాత ఆ రోజు జూనియర్ ఎన్టీఆర్ గారు వాళ్ళ స్వయంగా వాళ్ళ మేనత్త ఆవిడ మీద వాళ్ళంత నింద, అపనింద, అభాండం వేసేస్తే ఆయన కూడా చాలా మాటలు తూకం వేసుకుని మాట్లాడాడు. అలాగే మిగతా పరిశ్రమ, అసలు మిగతా పరిశ్రమలు స్పందించలేదు చాలా మంది. ఇది చాలా మంది కదండి, ఏ ఒక్కరు స్పందించలేదు, ఏ ఒక్కరు కూడా. ఇవాళ నాగార్జున గారికి మనం ఊహించిన దానికన్నా మద్దతు వస్తుంది, దాన్ని ఆహ్వానించాలి. ఎందుకంటే ఆ వాళ్ళు స్పందించలేదు కాబట్టి వాళ్ళు ఎందుకు స్పందిస్తున్నారని మనం ప్రశ్నించకూడదు, వాళ్ళు స్పందించినందుకు ఆహ్వానించాలి. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఈ ప్రజలు ఇవన్నీ అబ్జర్వ్ చేస్తారు. అంటే అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు స్పందించడానికి భయపడిన వాళ్ళు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉంటే మాత్రం స్పందించడానికి, అది కూడా అధికారంలో ఉన్న పార్టీ మీద స్పందిస్తున్నారు. అంటే ఇది ఇప్పుడు ధైర్యం వచ్చినట్ట రేవంత్ రెడ్డి గారు ఇలా అంటే అడ్డగోలుగా వెళ్ళరు అని ఆయన మీద నమ్మకం ఉన్నట్ట, మరి ఎలా చూడాలి? ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే రేవంత్ రెడ్డి గారు చాలా ప్రజాస్వామ్యయుతంగా ఉన్నాడని చెప్పేసి అర్థమవుతుంది. ఎందుకంటే ఇది ఎవరికైనా మనస్తాపం కలిగితే మనం ఏం చేయలేం. కానీ ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారు ఆయన కొంచెం సమయం పాటిస్తా ఉన్నాడు. పొరపాటు జరిగితే కానీ అలాగని చెప్పేసి కేసీఆర్ గారు ఏమైనా చేసాడు కానీ వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా వీళ్ళంతటి వీళ్ళే స్వామిని మించిన, రాజుని మించిన రాజభక్తి ప్రదర్శించారు వీళ్ళంతా. ఇక్కడ వాళ్ళ స్వార్థం, వాళ్ళ దుర్మార్గం, వాళ్ళు సెలబ్రిటీలుగా తగరు అనేటువంటి విషయం అర్థమవుతూ ఉంది. ఎందుకంటే ఒక కష్టం వచ్చినప్పుడు, ఒక సమస్య వచ్చినప్పుడు, ఒక కుటుంబం ఈదిలో పడేసినప్పుడు, సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేస్తున్నప్పుడు వాళ్ళు స్పందించిన తీరు ఒకే విధంగా ఉండాలి. అయితే నాగార్జున గారి పట్ల నాకు వ్యక్తిగతంగా ద్వేషం కానీ లేకపోతే ప్రేమాభిమానాలు కానీ లేవు. కానీ ఆయన కూడా చేసిన పొరపాటు అంటే ఆయనకు శత్రువులు పెరగడానికి కారణం డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి లాంటి దొంగోడితో స్నేహం చేయటమేనని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. కాబట్టి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకులు ఎవరైనా నాగార్జున గారి మీద కోపం ఉన్నా ఈ విషయంలో మాత్రం నాగార్జున గారికి అండగా నిలబడాల్సిందే. ఎందుకంటే ఇటువంటి విషయాలు ఇక ముందు జరగకుండా అన్ని రాజకీయ పార్టీలు కూడా, అంటే ఒక తండ్రిగా ఆయన హీరో అనే కంటే కూడా అంటే నిజానికి ఒక తండ్రిగా, ఒక మామగారిగా అది ఆయన క్యారెక్టర్ని అవమానపరిచినట్టు కాబట్టి దాన్ని అందరూ ఖండించాల్సిందే. రైట్, రవళిరెడ్డి గారు మీరేమంటారు? పరిశ్రమ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరేం చెప్తారు? లక్ష్మి గారు, టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే డ్రగ్స్ కేసు బయటకు వచ్చినప్పుడు అప్పుడు సినీ ఇండస్ట్రీని మొత్తం గ్రిప్ లో పెట్టుకోవడం కోసం వాళ్ళ ఫోన్స్ ట్యాపింగ్ విషయంలో కేటీఆర్ గారు ఏ రకంగా చేసిండ్రో ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటపడుతున్న విధానాన్ని చూసాం. చాలా మంది కూడా మా ఫోన్ ట్యాపింగ్ ఏంటంటే ట్యాపింగ్ అని. ఈ రోజు ఇన్వెస్టిగేషన్ లో కూడా దాదాపు వేల సంఖ్యలో ఫోన్లు ట్యాపింగ్ అయిన విషయాన్ని మనం గమనిస్తున్నాం. అంటే ఈ రోజు ఒక ఫోన్ ట్యాపింగ్ ద్వారా, డ్రగ్స్ కేసు ద్వారా సినీ ఇండస్ట్రీని మొత్తము భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఒక బ్లాక్ మెయిలింగ్ లో కేటీఆర్ గ్రిప్ లో పెట్టుకున్న మాట వాస్తవం. ఇక సమంత గారు దాని ప్రూఫ్స్ తీస్తే సరిపోతుంది గారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు 100% అండి ఇప్పుడు జరిగేది ఫోన్ ట్యాపింగ్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు కాకుండా రేపైనా నిజాలు బయటకు వస్తాయి. 100% అది వాస్తవం అనే విషయం బయటకు వస్తాయి.
ఇక సమంత గారి వ్యవహార విషయంలో తీసుకుంటే అంటే ఒకటే క్లారిఫికేషన్ ఇస్తున్నా. సమంత గారు నాగ చైతన్య గారు పేరు చాలా అద్భుతమైన పేరు, అందరూ దాన్ని ఆమోదించారు, చాలా బాగుంది అని చెప్పి సంబరపడ్డారు. కానీ ఆల్ ఆఫ్ సడన్ గా వాళ్ళ డైవర్స్ ఇష్యూ బయటికి రాగానే చాలా మంది ప్రేక్షకులు గాని, చాలా మంది వాళ్ళు గాని ఎవరైనా బాధపడ్డారు. అవును. ఆ తర్వాత సమంత గారి క్యారెక్టర్ ను అసాసినేట్ చేసే విధంగా అనేకమైన ఫోటోలు కూడా బయటకు వచ్చినాయి. ఈ వ్యవహారంలో నాగ చైతన్య తప్పు లేదు, కేవలం సమంత గారిదే తప్పు అనే రీతిలో ఫోటో అప్పుడు మరి ఈ సోకాల్డ్ సినీ ఇండస్ట్రీ ఒక మహిళా పక్షాన ఎందుకు నిలబడలేకపోయిందని ప్రశ్నిస్తున్నా. ఆ రోజు సమంత గారు కన్నింటి పర్యంతమై నేనేం చెప్పలేకపోతున్నా, కాలమే సమాధానం చెప్తుంది, మేమిద్దరం మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో విడిపోతున్నామని ఒక హుందాగా సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత సమంత గారి ఆరోగ్య పరిస్థితులు కానీ ఏదైనా చూస్తే ప్రతి ఒక్కరికి జాలి గొల్పే విధంగా ఆమె అంటే ఒక గౌరవం ఉండే విధంగా ఉన్నాయి. నిన్న కొండా సురేఖ గారు చేసిన వ్యాఖ్యల్లో కూడా సమంత గారిని కించపరిచే విధంగా ఎక్కడా కూడా లేవు. వాళ్ళు ఎవరైతే సోకాల్డ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళ విషయంలో కాదమ్మా, మీరు ఇంత ఓపెన్ గా ఎట్లా అంటారమ్మా, నాకు అర్థం కాదు. ఒక్క నిమిషం అన్నా, ఇంతవరకు కరెక్ట్ ఇది ఎందుకన్నా బాధ? తాను మాట్లాడడం సమంత గారు ఎందుకు అనద్దు, ఆమెతో ప్యానల్ లేకపోతే నేను ఎందుకు మాట్లాడతా? నన్ను మాట్లాడనియండి అన్న. సమంత గారు రిక్వెస్ట్ చేశారు, నా పర్సనల్ నన్ను కోట్ చేయొద్దు, నన్ను రాజకీయంలోకి లాగద్దు అనే విధంగా ఆమెను కొండా సురేఖ గారిని రిక్వెస్ట్ చేసి ట్వీట్ చేస్తే ఆమె దానికి స్పందించి, నువ్వు నాకు ఆదర్శంగా ఉన్నావు, నువ్వు కూడా చాలా కష్టాల నుండి బయటకు వచ్చిన దానివి, నేను నిన్ను గౌరవిస్తున్నా, నీ విషయంలో చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నా అని చెప్పారు. అంటే సమంత విషయంలో కొండా సురేఖ గారు పశ్చాత్తాపడి తాను వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు. అంతేగాని ఈ రోజు సమంత గారికి ఎందుకు ట్వీట్ చేయాలి, మొత్తం నాకు బచ్చు శ్రీనివాస్ కి ఎందుకు ట్వీట్ చేయలేదు, లేకపోతే సోకాల్డ్ వాళ్ళకి ఎందుకు ట్వీట్ చేయలేదు, ఇది ఎట్లా క్షమాపణలు చెప్పినట్టు అవుతుందంటే ఇదేం న్యాయం అంటున్నా. ఎవరైతే అంటే ఇక్కడ కొండా సురేఖ గారు నాగార్జున గారికి గాని కేటీఆర్ గారికి గాని ఎలాంటి క్షమాపణ చెప్పలా, ఓన్లీ కొండా సమంత పేరు తీశారు కాబట్టి ఆవిడికి మాత్రం చెప్పారంటారు, అంతేనా రవళిరెడ్డి గారు? నేను అదే అంటున్నా కదా, సమంత గారి కోర్టు బయటికి తీసుకున్నారు కాబట్టి తను రిక్వెస్ట్ చేసుకుని నన్ను రాజకీయాలు లాగవద్దు, మేము మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో అంటే కొండా సురేఖ గారు స్టిల్ నాగార్జున గారు కేటీఆర్ గారి విషయంలో అదే మాట మీద స్టాండ్ అయి ఉన్నట్టేనా? కేటీఆర్ గారి విషయంలో 100% అదే స్టాండ్ లో ఉన్నారు. ఒక నాట్ ఓన్లీ కొండా సురేఖ గారు, చాలా మంది సోషల్ యాక్టివిటిస్టులు కానీ, చాలా మంది గతంలో విమర్శలు చేసిన వాళ్ళు కానీ, చాలా మంది చేసిన వాళ్ళు కానీ కేటీఆర్ గారి విషయంలో ఎవరు కూడా వెనక్కి పోలేదు. 100% అది జరిగే ఉంటది అంటున్నారు. ఏ రకంగా జరిగిందో, ఏ రకంగా ఇండస్ట్రీని భయపెట్టుకున్నారు అనే విషయంలో మాట్లాడిండ్రు. కానీ ఈ రోజు వీళ్ళు వచ్చేసి ఒక నాగార్జున గారి కుటుంబానికే సంఘీభావంగా మేము ఈ మాటలను వెనక్కి తీసి ఇప్పుడు సమంత గారిని సారీ చెప్పింది కొండా సురేఖ గారు, మరి సినీ ఇండస్ట్రీ కూడా ఊరుకోవాలి కదా, సారీ చెప్పినప్పుడు ఊరుకోవాలి కదా. అదే భువనేశ్వరి విషయంలో, అదే పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ విషయంలో ఇవన్నీ జరిగినాయి కదా, అప్పుడు కూడా ఎవరు స్పందించలేదు కదా అంటున్నారు. అసలు రజనీకాంత్ గారిని అయితే ఎంత ఓపెన్ గా అర్స్మల్ గారికి బాగా తెలుసు, ఆయన అంటే అనగొద్దు గుర్తు చేయాల్సి వస్తుంది కానీ చీకేసిన తాటికాయలాగా ఉంటుంది ఆయన జుట్టు, ఆయన ముఖం అని చెప్పేసి ఓపెన్ గా కొడాలి నాని గారు మాట్లాడితే ఒక్కళ్ళు కూడా సినీ పరిశ్రమను స్పందించలేదండి. చాలా చెత్త కామెంట్స్ అంటున్నారు, చాలా చెత్తగా కామెంట్ చేస్తున్నారు. ఇంత ముందు ఒక అనాలిసిస్ట్ అన్న మాట్లాడిండు, చాలా హుందాగా మాట్లాడిండు. రేవంత్ రెడ్డి గారు ప్రజాస్వామ్యంగా ఉన్నారు, ఎవరిని గ్రిప్ లో పెట్టుకో ఉద్దేశంలో లేరు కాబట్టి సినీ ఇండస్ట్రీ ఎవరు భయపడడానికి వీల్లేదు, అందరూ కేటీఆర్ గారికి మద్దతుగా వచ్చి జవాబులు చెప్తున్నారు అని అంటున్నారు. ఈ రోజు జరిగిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేత గానీ, ఈ రోజు జరుగుతున్న విషయాలకు గానీ, దానికి అనుకూలంగా వీళ్ళెవరు స్పందించిన విధానానికి గానీ చూస్తే ఖచ్చితంగా ఒకదానికొకటి అనుసంధానంగా కనిపిస్తున్నాయి. దానికి ఈ రకంగా కొండా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి, నా బొమ్మ పెట్టుకొని లక్ష్మి గారు మీ డిపి పెట్టుకొని మీ డిపి పేరు మీద అశ్లీలంగా అసభ్యంగా ట్రోల్ చేస్తే మీరేం చేస్తారు? పోలీస్ స్టేషన్ కి వెళ్తారా లేదా? ఎవరో నా పేరు పెట్టుకొని ఈ రకంగా చేస్తున్నారని చెప్పి ఫస్ట్ వెళ్ళాలి. కానీ వీళ్ళు ఎందుకు వెళ్ళట్లేదు అంటున్నా, ఎందుకు వీళ్ళ సోషల్ మీడియాను కంట్రోల్ చేయలేకపోతుంది? ఒకటా రెండా వేలాది కొద్ది పుట్టగొడుగుల్లాగా ఇష్టం ఉన్నట్టుగా ఏది పడితే అది ట్రోల్ చేస్తున్నారు. ట్రోల్స్ చేస్తే హుందాగా ఉండాలి. గతంలో ఎవరైనా కాంగ్రెస్ వాళ్ళు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హుందాగా వ్యవహరించలేదా? ఎవరినైనా అసభ్యంగా మాట్లాడినామా? ఏ రకంగానైనా అసభ్య పదజాలంతో మాట్లాడినామా? తెలుసు, చాలా వందల స్టోరీలు తెలుసు, వందల కథలు తెలుసు. కానీ ఎవరి వ్యక్తిగత జీవితం వాళ్ళదని వదిలేసినాము. అంత మాత్రాన ఈరోజు
కాంగ్రెస్ పార్టీ రాగానే 9 నెలల్లో గూండాయిజం, రౌడీయిజం ఇవన్నీ ఆపాదించడం ఎక్కడన్నా? మీరు చేసేది తప్పు. నిన్న కారెక్కి గంతులేసిండ్రు, ముజరాబాద్ మంచి వేస్తే గుండాయిజం అవుతుందా? గంతులేసి కారు మీద కారు అడ్డగించడం తప్పు కదా? అన్నారు మీరే మూసీ రివర్ డెవలప్మెంట్ అని చెప్పి మీ ఎమ్మెల్యేనే అన్న. మీరు దానికి దీనికి ముడికట్టే ఆలోచనలో మీరు ఏదో ఇష్యూను డైవర్షన్ చేసే విషయంలో దీన్ని పెద్ద ఇష్యూగా చేసి ఫిలిం ఇండస్ట్రీని లాగి పెద్ద వివాదం చేద్దాం అనుకుంటున్నారు. కానీ అభివృద్ధి కార్యక్రమాలు మాకు ఒక స్పష్టమైన నిర్ణయం ఉన్నది, నినాదం ఉన్నది. 100% ఎవరు ఏ వివాదంలోకి లాగినా, ఏ టాపిక్ ను డైవర్షన్ చేసినా 100% మీ వ్యాఖ్యలు అయితే తప్పుగా మాట్లాడుతున్నారు. జరిగిన సంఘటన ఇంకా సమర్థించుకుంటున్నారు. లక్ష్మి గారు, ఇప్పుడు అంటే ఇండస్ట్రీ స్పందించడం తప్ప కాదు కాదు, అంటే ఇండస్ట్రీ స్పందించడం అసలు 100% తప్పు కాదండి. నిజంగా ఇది సరైన పద్ధతి. జూనియర్ ఎన్టీఆర్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారు ఇమ్మీడియట్లీ స్పందించిన తీరు నిజంగా గ్రేట్. కరెక్ట్గా ఈ సినిమా వచ్చిన సమయంలోనే ఆయన స్పందించడం వల్ల ఆ వేవ్ ఆ ప్రజల్లోకి వెళుతుంది. సమంతకు అండగా నిలబడినట్టు, నాగార్జున గారికి అండగా నిలబడినట్టు ఒక సిగ్నల్ ఇచ్చినట్టు ఉంటుంది. ఇండస్ట్రీలో మేమంతా ఉన్నాను, కూనా వెంకట్ గారు, ప్రకాష్ రాజ్ గారు, వీళ్ళందరూ స్పందించిన తీరు నిజంగా బేష్. కానీ నా ఇంటెన్షన్ ఏంటంటే, ఒకటి మీరు పొలిటికల్గా మాట్లాడుతున్నారు, అట్ ద సేమ్ టైం అడుసుమల్లి గారి నుంచి నేను తీసుకునేది ఏంటంటే, ఆనాడే కనుక పరిశ్రమలో ఉన్న వాళ్ళ గురించి ఆనాడే స్పందించి ఉంటే ఈరోజు నాగార్జున గారి కుటుంబం దాకా వచ్చి ఉండేది కాదు కదా. నాగార్జున గారు అయితే అసలే స్పందించలేదు ఏనాడు కూడా. కానీ ఆయనకి అండగా వీళ్ళంతా వస్తున్నారు కాబట్టి గ్రేట్. అది ఆయన స్పందించాలని అది సినిమా అంశం. అడుసుమల్లి గారు ఒకళ్ళే మాట్లాడుతున్నారు సినిమా అంశంగా. నేను మిమ్మల్ని పొలిటికల్ గానే అడుగుతున్నాను. మీరు కూడా పదే పదే అంటున్నారు. కొండా సురేఖ గారు అదే మాట మీద స్టాండ్ అయి ఉన్నారు అనేది రావణి గారు. కొండా సురేఖ గారు అదే మాట మీద స్టాండ్ అయి ఉంటే ఇంకా మంచిది. కానీ అంటే ఆవిడ చూసిండ్రా, ఆవిడ విన్నదా, ఆవిడ అట్లా మాట్లాడవచ్చా? ఒక బాధ్యతాయుతమైనటువంటి మంత్రి సాటి ఆడ మనిషి గురించి ఏది పడితే అది మాట్లాడొచ్చా? ఆమె పరుష పదజాలము అతి సాధారణ రూరల్ లాంగ్వేజ్, అంటే గ్రామీణ లాంగ్వేజ్ లో మాట్లాడిండ్రు ఆవిడ. ఇది మాట్లాడొచ్చా? అట్లా మాట్లాడితే మనం అందరం దాన్ని సమర్థించవచ్చా? కాదండి, దానికి సోషల్ మీడియా ట్రోలింగ్ కి మనం లింక్ పెట్టచ్చా? ఆవిడకు పవర్ ఉందండి. షీజ్ ఇన్ పవర్. ఆమె ఒక మంత్రి. ఎవరైతే ఆమె మీద తప్పుడుగా మాట్లాడితే వాళ్ళని శిక్షింపజేయడానికి అవకాశం ఉంది. లెట్ దెమ్ గో టు కంప్లైంట్. ఆమె కంప్లైంట్ ఇవ్వాలి. వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిండ్రు మొన్నటి వరకు. ఇప్పుడు డిఫెన్స్ లో పడి కంప్లైంట్ ఇవ్వకుండా వాళ్ళే కంప్లైంట్ ఇచ్చుకునేది ఉండే. ఎవరు కంప్లైంట్ ఇచ్చుకుంటారు? ఏం మాటలు అవి? ఎట్లా సమర్థించుకుంటారు వాళ్ళు మాట్లాడిన మాటలు? మేము నాగార్జున అన్నాము, మేము నాగార్జున అంటున్నాము, కేటీఆర్ అంటున్నాము. కేటీఆర్ ని ఎవడన్నాడు ఇంతవరకు? ఎవడో దారిన పోయే దానే మస్తుగా మాట్లాడిండు, సోషల్ మీడియాలో మాట్లాడిండంటే దానికి ఎవరు బలం చేకూరదు, దానికి విలువ ఉండదు. ఆ మాటలకి బాధ్యత ఉన్న వ్యక్తులు మాట్లాడినప్పుడే బలం చేకూరుతుంది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది. మీరు ఫోన్ ట్యాపింగ్ వదిలివద్దు, లేకపోతే డ్రగ్ అడిక్ట్ అయిన వాళ్ళని వదలకుండా శిక్షించండి. అది కదా చేయాల్సింది. దాన్ని వదిలిపెట్టి నోటికొచ్చినట్టు సమాజంలోకి ఏది పడితే అది మాట్లాడేస్తాము. మేము రాబోయే తరానికి ఇట్లా ఆదర్శంగా ఉంటాము. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇట్లాంటి సంఘటనలే పునరావృతం అవుతాయి. మేము రాళ్లు తీసుకొని కొడతాము, క్యాన్వాయిలను ఎక్కి ఎగురుతాము, లేకపోతే ఏడ మీటింగ్ పెడితే ఆడ అడ్డగిస్తాము, లేకపోతే మంత్రులను మాట్లాడతాము. ముఖ్యమంత్రి గారే స్వయంగా శాసనసభలో అక్కలను వెంబడేసుకొని ఉన్నావు జాగ్రత్త, అక్కలు అక్కడ ఉన్నారు జాగ్రత్త. ఏం మాటలు? ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు ఏం చెప్పాలనుకుంటారు సమాజానికి? మీకు అసలు జెండా లేదు. ఏమని అంటే పైసలు, మేము ఇన్ని పైసలు ఉన్నాయి అనే సంగతి మాకు తెలియనే తెలియదు. పైసలు లేకుండా వచ్చినాము, పైసలు లేకుండా వచ్చినప్పుడు ఇట్లాంటి పరిస్థితులే కొనసాగుతాయి. మీరు పెట్టిన హైడ్రాకి హైకోర్టుకు చెప్పలేనని ఎందుకు తీసుకురావాల్సి వస్తుంది? కాదండి లక్ష్మి గారు, మీరు సినిమా ఇండస్ట్రీని తీసుకొచ్చిండ్రు, దాన్ని ఇంతసేపు తిప్పిరు, మాట్లాడిండ్రు. అప్పుడెప్పుడో వాళ్ళు స్పందించలేదు. ఇప్పుడు స్పందిస్తే నేరమా? అరే
నాకు బచ్చి అర్థం శ్రీనివాస్ గారు బచ్చి అర్థం శ్రీనివాస్ గారు కావడం దీనికి లేదు. తిప్పి 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 చెప్పాల్సిన అవసరం లేదు. స్ట్రైట్ క్వశ్చన్ అప్పుడే స్పందించి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు అనేది స్ట్రైట్. కాదు, ఇప్పుడు అది స్పందించడం ఇండస్ట్రీని తప్ప. అడుగుతున్నాను నేను. అది కాదండి, నేను మీ ఇండస్ట్రీని కాలికి అడుగుతున్నాను. ఇప్పుడు గాయమైంది, స్పందించిన మీకు వాళ్ళని తర్వాత. అడుగుతున్నాను. దానికి అడుసుమల్లి గారు చెప్తున్నారు. మీరు అందులో మళ్ళీ మీరు ఉలిక్కి పడొద్దు. అందులో మీరు ఉలిక్కి పడొద్దు. మీరు పొలిటికల్ గా మాట్లాడారు, అంతవరకు బాగుంది. కాదు లక్ష్మి గారు, నాకు ఒకటి అర్థం కావడం లేదు. బీఆర్ఎస్ పార్టీని డిఫెన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ కదా మాటలు అన్నది. ఏమండి బచ్చి శ్రీనివాస్ గారు స్ట్రైట్ గా ఒకటి, ఆనాడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉండడం వల్ల కేటీఆర్ గారు మొత్తం హైదరాబాద్ లో ఆయన ఉండడం వల్ల ఇక్కడ ఒక చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ మీద ఇక్కడ ఆందోళన చేయడానికి కానీ, ఏపీకి సంబంధించిన ఏదైనా విషయాన్ని మాట్లాడడానికి కానీ, సినీ పరిశ్రమలో ఉన్న వాళ్ళని అవమానపరుస్తుంటే స్పందించడానికి కానీ హైదరాబాద్లో ఉన్న ఏ పరిశ్రమ ఆనాడు సాహసం చెయ్యలేదు. ఆ మాట వాస్తవం. అది అప్పుడెప్పుడో కాదు, ఈ మధ్య ఇప్పుడిప్పుడే ఇప్పుడు స్పందిస్తున్నారు. దానికి ఈ రోజు అధికారంలో రేవంత్ రెడ్డి గారు ఉండడం వల్ల మాత్రమే ఓపెన్ గా తమకు నచ్చని విషయాన్ని నచ్చనట్టుగా పరిశ్రమ చెప్పడానికి, వాళ్ళల్లో ఉన్న ధైర్యం ఈరోజు బయటికి రావడానికి అవకాశం కనబడింది అనేది వాస్తవం కాదా? చూసే వాళ్ళకి అర్థం కదా. మాట్లాడింది కరెక్టా తప్ప మాట్లాడింది 100% తప్పనే అంటున్నాం మనం. లక్ష్మీనారాయణ గారు, నేను మీ తరపున మీరు అడిగిందే అడుగుతాను. మీరు ఒక విషయం అడగలేదు బచ్చి శ్రీనివాస్ గారు. ఖచ్చితంగా బచ్చి శ్రీనివాస్ గారు ఒక విషయం మీ తరపునే మీ ప్రశ్నే మీరు అడగందే అడుగుతాను. చూడండి, ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు, కేటీఆర్ గారికి కుమార్తె, భార్య, ఆయనకు కుటుంబం కూడా ఉంది. సరే, నిజంగానే తప్పు చేశారు అంటే ఆయన డ్రగ్స్లో ఉన్నారనో, గంజాయిలో ఉన్నారనో, హీరోయిన్స్ విషయంలో ఈయన చెరపట్టారనో, నిజంగా ఒక కుటుంబంలో ఉన్న ఒక వ్యక్తిగా, అది కూడా కేసీఆర్ గారి కొడుగ్గా ఆయన మీద పడింది మామూలు విషయం కాదు. అటు ఒకవైపు కవిత గారి మీద అంత పెద్ద ఆరోపణ, ఆవిడ వెళ్ళారు, ఇప్పుడు ఎందుకున్నారో ఎన్ని రోజుల పాటు ఎవరికీ తెలియదు, ఆవిడ బాగానే బయటకు వచ్చేసారు, కడిగిన ముత్యంలాగా వచ్చారని వాళ్ళు గర్వంగా ఉన్నారు. ఈరోజు కేటీఆర్ గారిని కూడా అదే సెంట్రిక్గా నడుస్తున్న ఈ పాలిటిక్స్లో కాంగ్రెస్ బీజేపీయో ఆ విషయాల్ని బయట పెడితే సరిపోతుందిగా. ఈరోజు ఆ కుటుంబంలో ఉన్న ఆడవాళ్ళు కూడా ఏడుస్తారుగా. డెఫినెట్గా వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడొద్దు దయచేసి. పాయింట్ మీద, సబ్జెక్ట్ మీద, మన యొక్క పాలసీ విధానాల మీద మాట్లాడదు. కానీ ఇప్పుడు దీనివల్ల కేటీఆర్ యొక్క దాన్ని బయటపడ్డది, అలాగే అక్కినేని గారు ఫ్యామిలీ, సమంత అమ్మ ఎక్కడ కాంట్రవర్సీగా ఉండదు, చాలా పద్ధతిగా ఉంటుంది. నాగార్జున గారు కూడా ఎక్కడ కాంట్రవర్సీగా ఉంటున్నారు. చైతన్య అయితే అసలు ఎక్కడా మాట్లాడు. దీన్ని బయటికి తీసుకురావడం చాలా తప్పు, వాళ్ళ మీద వేయటం చాలా తప్పు. ఇది వ్యాఖ్యలు పూర్తిగా ఖండించవలసిన విషయాలు. ఇప్పుడు అలాగే సినీ పరిశ్రమ గతంలో కూడా చిరంజీవి గారి మీద ట్రోల్ చేసినప్పుడు, పవన్ గారి మీద ట్రోల్ చేసినప్పుడు భయపడి వ్యాఖ్యలు చేయకపోవడం అన్నది కరెక్టే. అంటే పవన్ కళ్యాణ్ గారిది అంటే ఆయన రాజకీయంగా ఉన్నారు కాబట్టి రాజకీయం గురించి మాట్లాడకూడదన్న ఉద్దేశంతో సినీ పరిశ్రమ మాట్లాడకపోవచ్చు. ఎందుకంటే అది పొలిటికల్గా ఉన్నారు కాబట్టి, పొలిటికల్గా మేము ఎత్తుకోవడం ఎందుకని ఉద్దేశంతో. ఇప్పుడు అలాగే చిరంజీవి గారికి వెళ్ళినప్పుడు కూడా భువనేశ్వర విషయంలో అది అలా స్వవిషయాలు, అది ఆవిడకి తప్పది. ఇప్పుడు ఏంటంటే డెఫినెట్గా ఇప్పుడు ఇండస్ట్రీ స్పందించింది. అలా ఇండస్ట్రీ వల్ల నాకొద్దు దయచేసి. నేను అందరికి కోరుకునేది ఒకటి, అన్ని రాజకీయ పార్టీలు కూడా సోషల్ మీడియాని కంట్రోల్ చేసుకుంటే సోషల్ మీడియాని కంట్రోల్ చేసుకుందామని అందరం చాలా చక్కగా చెప్తారు, కానీ అందరూ అదే చెప్తారు. అడుసుమల్లి గారు కూడా అదే చెప్పారు, లక్ష్మీనారాయణ గారు. ఇదే సోషల్ మీడియా అవసరం అటు సినీ పరిశ్రమకి ఉంటుంది, రాజకీయ నాయకులకి, మీ ఇద్దరికే ఎక్కువ ఉంటుంది. అది పొలైట్ గా చేయాలి, పొగిడితేనేమో వాహ్ వాహ్ నాకు బాగా పనికొచ్చింది అనుకుంటారు, ఇలా వచ్చినప్పుడేమో సోషల్ మీడియాని కంట్రోల్ చేయాలి. నేను అలానే సోషల్ మీడియాని ప్రమోట్ చేయట్లేదు. అంటే వర్స్ట్ గా అసలు మరి కొన్ని మీడియాలో అయితే నాకు దాని మీద డిబేట్ పెట్టాలని, కొందరైతే ఆయన చనిపోయారని చెప్పేసి మన కళ్ళ ముందే కొత్తగా సినిమా రిలీజ్ అయ్యి మొన్నే ఫంక్షన్ లో ఉన్న ఆయన గురించి చనిపోయారని ఇస్తారు, గంట ముందే మృతాన్ని ఇస్తారు. ఆ పేరుతో ఉన్న ఇంకెవరో ఎక్కడో చనిపోయిందని దీన్ని లింక్ ఇస్తారు ఆ టైటిల్. అందులోకి వెళ్ళి మనం చూస్తే ఏముండదు, అది తప్పు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు సినీ పరిశ్రమ స్పందించింది చాలా మంచిది. ఎలాగంటే ప్రతి విషయం ఇలాగే ఉండాలి. అలాగే సినీ పరిశ్రమ ఇలాంటి వివాదాల్లోకి సినీ పరిశ్రమ లాగొద్దు, వాళ్ళ వ్యక్తిగతాల్లో చూడొద్దు. ప్రతి వాళ్ళకి వ్యక్తిగత జీవితం ఉంటుంది. ఇప్పుడు మనకైనా ఉంటుంది, మీకైనా ఉంటుంది, వాళ్ళకి ఉంటుంది, అందరికీ వ్యక్తిగత జీవితాల్లో చూడొద్దు దయచేసి. వాళ్ళ వ్యక్తిగత జీవితాల మీద ఇప్పుడు కేటీఆర్ గారు నిజంగా మీరు చెప్పినట్టు కేటీఆర్ ఫ్యామిలీ ఎంత బాధపడుద్ది, వైఫ్ ఎంత బాధపడుద్ది అంటే మా ఆయన ఇంతమందిని పాడు చేసాడని ఆవిడ ఫీల్ అవ్వచ్చు కదా, అంతే కదా ఆయన ఆవిడ వ్యాఖ్యలకి. అట్లాగేంటి అది కరెక్ట్ కాదు. కేసీఆర్ గారు కూడా తెలంగాణలో ఒక ముద్ర ఉన్న దీన్ని ఇక్కడతో ఆపితే బాగుంటుంది. ఆయన మీద ఎప్పుడు ఇలాంటి ఎలిగేషన్స్ రాలేదు. ఆయన కుమారుడి మీద ఇలాంటివి వచ్చినప్పుడు ఆయన కూడా ఎంత మనస్తాపానికి గురవుతుంటారు.
ఇప్పుడు ఎందుకంటే జస్ట్ ఆయన అన్నీ తిరిగి వచ్చాడు కాబట్టి ఎక్కువ ఫాస్ట్గా కుర్రోళ్ళలా ఉంటాడు కాబట్టి సహజం రావటం అది. ఎగ్జాక్ట్లీ స్టార్టింగ్లో అదే చెప్పా, బచ్చు శ్రీనివాస్ గారు నేను ఏదో తిప్పి చెప్పాను, ఆయన ఏదో ఇది చేస్తున్నాను అన్నారు, కానీ ఆయన కొంచెం అడ్వాన్స్డ్గా ఉంటారు. ఉన్న ఆయన లాంగ్వేజ్ కానీ ఆంధ్ర వాళ్ళ దగ్గరికి వెళ్తే ఆంధ్రాలో మాట్లాడతారు, పల్లెల్లోకి వెళ్తే పల్లెలో మాట్లాడతారు, అమెరికా వెళ్తే అమెరికా మాట్లాడతారు, ఇవాంకా వచ్చినప్పుడు ఎందుకంటే కొండా సురేఖ్ అన్న వ్యక్తి చాలా స్ట్రాంగ్ పర్సన్. మీ ఇండస్ట్రీ మనం లెక్కేసుకుంటే తెలంగాణ ఉన్న లీడర్స్లో నాయకులు లీడర్స్ వేరు, నాయకులు వేరు. అలాంటి వాళ్ళ నాయకులు హరీష్ రావు ఒకడు, ఇలాంటి కొండా సురేఖ వీళ్ళందరూ కూడా కొద్దిగా వ్యక్తిగతంగా కానీ కేడర్ని కాపాడుకునే వాళ్ళు కానీ ఎవరికైనా హెల్ప్ చేయడంలో కానీ కొంతమంది ఉన్నారు ఇలాంటి నాయకులు. ఆవిడ అటువంటి దాన్ని ఆవిడ సహనం కోల్పోయింది. అంటే ఆవిడ మీద ట్రోల్ చేయడం చాలా తప్పు. అలాగే నెక్స్ట్ ఏంటి ఆవిడ ఈ సహనం కోల్పోకుండా ఇంకో రకంగా మాట్లాడుంటే చాలా బాగుంటుంది. సినీ ఇండస్ట్రీస్ అని స్పందించడం కోసం మనం స్వాగతించిన విషయం. ఇక దయచేసి ఎప్పుడు కూడా అన్ని విషయాల్లో కూడా సినీ ఫీల్డ్ వాళ్ళని లాగొద్దు. వాళ్ళు చాలా కష్టపడి చేస్తున్నారు, ఎవరిని దోచుకోవట్లా, వాళ్ళ శరీరాన్ని కష్టపెట్టి డబ్బులు తీసుకుంటున్నారు తప్ప అందరిలాగా గ్రాబింగ్ చేసి ఆ లంచాలు తీసుకుని ఈ లంచాలను తీసుకుని ఎక్కడ సినీ ఫీల్డ్ ఎక్కడ చేయదు. వాళ్ళ ఒళ్ళుని ఉంచి నమ్మికని ఎంత కష్టపడితే చిరంజీవి గారు 45 ఏళ్ళు ప్రతి పార్టీని ఆయన అనువుని చేశాడు కదా. అలాగే ప్రతి హీరో ఇప్పుడు కుర్రోళ్ళ హీరోలు ఎంత కష్టపడతారు, నాని కానీ ఎన్టీఆర్ కానీ బన్నీ కానీ అసలు ఎంత కష్టపడతారు. సినిమా తయారై బయటికి రావాలంటే పరిశ్రమలో శ్రమ ఎంతో ఉంటుంది. ఏముంటుంది అందుచేసి దయచేసి ఎప్పుడు సినిమా వాళ్ళే ముఖ్యంగా ఆడవాళ్ళు అసలు ముఖ్యంగా సరే అందులో తప్పులు ఉంటాయా ఒప్పులు ఉంటాయా, వాళ్ళ లైఫ్లు వాళ్ళ పర్సనల్, మీకు కావాల్సినంత వినోదం ఇస్తున్నారా లేదా, అంతే కదా. రైట్, అడుసుమల్లి గారు ఫైనల్గా మీరు ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి గారి రాజ్యంలో ప్రజాస్వామ్యం ఉంది కాబట్టి ఓపెన్గా మాట్లాడుతున్నారు అని మీరు అన్నట్టుగా నిజంగానే నాయకులు మాట్లాడుతున్నారు ఓకే, కానీ మంత్రులు కూడా మాట్లాడే ప్రజాస్వామ్యం పట్లే మనం ఇక్కడ కొంచెం ఖండించాల్సిన అవసరం ఉంటుంది. అట్ ద సేమ్ టైం రేవంత్ రెడ్డి గారు ఎలాంటి ఇనిషియేషన్ తీసుకోవాలి, కొండా సురేఖ్ గారు ఇంకొంచెం ఒక మెట్టు వెనక్కి తగ్గాలా, మేబీ ఆవిడ అభిప్రాయంగా లేదంటే ఎవరైనా ఆవిడకి ఆ విషయం చెప్పినందుకో లేదా ఆవిడ కోపంలో ఉన్న సమయంలోనే మీడియా ఏదో అడిగినందుకో మాట్లాడారా, సమంత గారు ఏమన్నా పోనీ కొండా సురేఖ్ గారు ఏమన్నా విషయాలు చెప్పుకున్నారా, ఎన్నో అనుమానాలు వస్తాయి ఖచ్చితంగా. ఇక్కడ లక్ష్మి గారు మరి ఆ బత్తి శ్రీనివాస్ గారితో నేను పాక్షికంగా ఏకీభవిస్తానండి. ఎలాగంటే వాళ్ళు స్పందించిన దానికి మనం ఏమి ఇప్పుడు వాళ్ళని ఆక్షేపణ చేయట్లేదండి, ఎందుకంటే బెటర్ లేట్ దెన్ నెవర్. అప్పుడు చేయకపోయినా ఎప్పుడైనా చేశారు, ఎన్నాటికైనా వాళ్ళు ముందుకు వచ్చారు అనేటువంటిది మనం ఆహ్వానిద్దాం. అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా. కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఈ రకంగా వ్యక్తిగత ఆనందాలు ఎప్పుడు లేవండి. గతంలో ఒక రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత మొదలైంది ఈ అన్ని. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే వాళ్ళ ఆ బేసిక్ లైన్ వాళ్ళ పునాది మీద వాళ్ళు జాగ్రత్తగా కాపాడుకోవాలి. అంటే రకరకాల వ్యక్తులు ముఖ్యమంత్రులు అవ్వచ్చు, రకరకాల పార్టీల నుంచి రావచ్చు, కానీ ఆ బేస్ లైన్ ని వాళ్ళు వదులుకోకూడదు. అంటే ద్వేషాన్ని నూరిపోయకూడదు. అంటే కొన్ని పార్టీలు భావోద్వేగాల పునాదుల మీద అధికారంలోకి వచ్చి భావోద్వేగాల మీద నడుస్తున్నప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే అది రివర్స్ అయినప్పుడు ఇలాంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కాబట్టి రేవంత్ రెడ్డి గారు కూడా తన మంత్రివర్గానికి, తన నాయకులకి అందరికీ కూడా ఖచ్చితంగా చెప్పాలా, ఎవరో కూడా ఎవరి వ్యక్తిత్వాల జోలికి వ్యక్తిగత విషయాల్లోకి వెళ్ళకూడదని ఆయా రాజకీయ పార్టీలు వాళ్ళకి క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి. మీకు ఆటోమేటిక్ గా రాజును బట్టే వాళ్ళ ప్రజలందరూ ఉంటారు. ఎందుకంటే ఆ నాయకుడు పర్ఫెక్ట్ గా ఆ ఆదేశాలు ఆ పగ్గాలు వేస్తే కనుక మిగతా వాళ్ళందరూ కూడా సమయం పాటిస్తారు. ఒకవేళ వాళ్ళు భావోద్వేగాలని ఉద్రేకాలని కంట్రోల్ చేసుకోలేని పరిస్థితిలో కూడా ఏం మాట్లాడితే ఏం ప్రాబ్లం వస్తుందో అనేటువంటి రాజకీయ ఉనికి కోసమైనా సరే వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు. ఇక్కడ నేనేమనుకుంటున్నానంటే ఇందాక రవళి గారు ఒక్క సమంత విషయంలోనే ఆవిడ వెనక్కి తగ్గారని అంటున్నారు. కాదండి, ఆవిడ డెఫినెట్ గా మనస్తాపానికి గురై ఉంటారు. అయితే నేను పొరపాటు మాట్లాడాను, ఒక కుటుంబం మీద అభాండం వేసేటువంటి భావన ఆవిడలో వచ్చిందని నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఎంతో కొంత ఆవిడ తన వ్యాఖ్యలను సవరించుకున్నారు. అలాగే ఏ రాజకీయ పార్టీ అయినా ఇప్పుడు కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద వీళ్ళకి ద్వేషం కానీ వాళ్ళ మీద వ్యతిరేకత కానీ ఉంటే వీళ్ళు డైరెక్ట్ గా వాళ్ళని మాత్రమే అనాలి. అలాగే కేటీఆర్ గారు కానీ, కేసీఆర్ గారు కానీ, రేవంత్ రెడ్డి గారు లేకపోతే ఇంకా మిగతా వాళ్ళ మీద వాళ్ళకి రాజకీయ వైర్ ఉంది కాబట్టి డైరెక్ట్ గా వాళ్ళు ఇతరులు లాగటం అనేటువంటిది వాళ్ళు పూర్తిగా ఖండించాలి. ఒక నిమిషం అన్న, సమంత గారి విషయంలోనే వెనక్కి తీసుకున్నట్టు అని కాదు, చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నా అని చెప్పి సమంత గారి ట్వీట్ కు రీట్వీట్ చేశారు.
ఒక సమంత గారికి ఎందుకు చెప్పిండ్రు అనే క్వశ్చన్ అడిగిండ్రు కాబట్టి అట్లా చెప్తున్నా. సమంత గారు బాధపడ్డారు కాబట్టి ఆమె ట్వీట్ కింద రీట్వీట్ చేశారు. వెనక్కి తీసుకుంటున్నా అంటే టోటల్ గా ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నా, క్షమాపణ చెప్తున్నా అని అర్థం. ఫలానా వాళ్ళకు క్షమాపణ, ఫలానా వాళ్ళకు క్షమాపణ లేదు అని ఆ ట్వీట్ లో లేదు కదా. కాబట్టి టోటల్ గా కొండా సురేఖ గారు నేను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నా, నీకు ఇబ్బంది కలిగించే విషయం అయితే సారీ అని చెప్పి హుందాగా చెప్పిండ్రు అంటున్నా. దాన్ని ఒక్కరికే చెప్పినట్టు ఆపాదించద్దు. టోటల్ గా ఈ ఇన్సిడెంట్ కు ఏదైతే తను మాట్లాడిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్టుగా చెప్పారు. మేడం, ఇప్పుడు మీరు వ్యక్తిగతంగా మీ నాయకులతో మీకు సన్నిహిత సంబంధాలు ఉంటాయి కాబట్టి మాలాంటి వాళ్ళకి డైరెక్ట్ యాక్సెస్ ఉండదు. అయితే మీరు చెప్పాల్సింది ఏంటంటే వాళ్ళ పట్ల రాజకీయాలకి రాజకీయ పార్టీలకు అతీతంగా సీతక్క గారికి కానీ, ఈవిడికి కానీ, రేవంత్ రెడ్డి గారికి కానీ, అలాగే కేసీఆర్, కేటీఆర్ వీళ్ళందరికీ కూడా అభిమానులు ఉంటారు. వాళ్ళ వైఖరి, వాళ్ళ విధానం, వాళ్ళ అభివృద్ధి, దీన్ని వాళ్ళు గమనంలో పెట్టుకుని వాళ్ళు ఏం మాట్లాడినా, ఏం చర్యలు తీసుకున్నా అందరినీ దృష్టిలో పెట్టుకోవాలి. ఒక్కొక్కసారి వాళ్ళు ఆ క్షణానికి తగ్గట్టుగా నిర్ణయం తీసుకుంటే ఎవరి మీద కోపం, ఎవరి మీద చూపించాల్సి వచ్చినప్పుడు ఇక్కడ అంటే అడిసిమల్ గారు మీరు అన్న దాంట్లో తప్పేంటి? సరే అంటే రేవంత్ రెడ్డి గారికి స్ట్రైట్ గా చెప్పండి, చర్యలు తీసుకోమని చెప్పండి అంటారు. అయితే ఆ బాధ కూడా ఇప్పుడు ఆవిడ ఏడ్చారు కదా, సీతక్క గారిని ట్రోల్ చేశారు కదా, దాని వెనక వాళ్ళు ఉన్నారు. గతంలో ట్రోల్ చేసిన వాళ్ళని అరెస్ట్ చేస్తే ఒక జర్నలిస్ట్ అన్నారు, మరి ఆయన ఎక్కడ జర్నలిజం చేశారో, ఏ ఛానల్లో చేశారో ఎవరికి తెలియదు, కానీ ఆ జర్నలిస్ట్ అనే ఒక వ్యక్తిని ఇచ్చేశారు అని చెప్పేసి బచ్చు శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు డిబేట్లో అధికారంలో ఉన్నప్పటి నుంచి కూడా చాలా పెద్ద ఫైటే చేస్తున్నారు. కానీ ఈ రోజు వాళ్ళని పర్టికులర్ గా జర్నలిస్టులు అన్న పేరు ఉన్న వాళ్ళని తీసుకెళ్లి అరెస్ట్ చేసినందుకు ఢిల్లీకి వెళ్ళి ఆందోళన జరిగినాయండి. లక్ష్మి గారు, ఇప్పుడు ఇక్కడ అధికారమైన ప్రతిపక్షమైన కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ అయినా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనిషికి మనిషి మధ్య గోడలు, ప్రాంతాల మధ్య విభేదాలు, విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళని ఎవరిని కూడా ఉపేక్షించకండి. మనం అందరం కూడా మన గౌరవాన్ని పెంచుకోవాలి, తెలుగువాడిగా ఆలోచించాలి. మన గౌరవం పెంచుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు రాజకీయంగా మనం విభేదించుకుందాం, రాజకీయంగా ఎలాగైనా పోరాడదు. ఎవరు పనితీరు బాగుంటే, ఎవరు ప్రజలతో మమేకమైతే వాళ్ళని ప్రజలు ఆదరిస్తారో అది మనం కళ్ళారా చూసాం. కాబట్టి ఈ రకంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా వాళ్ళ వాళ్ళ నాయకుల్ని అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఇప్పుడు ఈ క్షణం నుంచి మొదలవ్వాలి కనీసం. ఎందుకంటే ఇది ఈ ఎపిసోడ్ లో కేటీఆర్ గారు లేకపోతే టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ మధ్య వైరం అఖిలేని కుటుంబాన్ని తాకడం అనేటువంటిది పూర్తిగా ఖండించాల్సిన విషయం. రైట్ అండి, రైట్ రైట్ అడుసుమల్లి గారు మీరు చెప్పినట్లుగా మీరు స్టార్టింగ్ లో కూడా మాట్లాడినారు. నిజంగా తెలుగు వాళ్ళ పరువు, తెలుగు వాళ్ళ గౌరవం దేశ స్థాయిలో తగ్గిపోయేలాగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఈ 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో అదే జరిగింది. ఇలాంటి పరిస్థితులు ఘోరాలతోనే అతలాకుతలం అయిపోయారు. కానీ తెలంగాణలో ఇలాంటి పరిస్థితులు లేవు, ఇలాంటి వాసనలే లేవు. ఏదున్నా బరాబర్ డైరెక్ట్గా రాజకీయమే మాట్లాడుకుంటారు, కానీ వ్యక్తిగత విషయాల్లోకి వెళ్ళలేదు. అలా వెళ్ళొద్దనే కోరుకుందాం. రవళిరెడ్డి గారు, అలాగే దీన్ని కొండా సురేఖ గారే పెద్ద మనసు చేసుకొని ఫుల్ స్టాప్ పెట్టాలి కాబట్టి దానికి ఆవిడ ఎలా స్పందిస్తారో చూద్దాం. అలాగే మీరు ఒకవేళ నిజంగానే కేటీఆర్ గారి మీద ఇలాంటి ఆరోపణలు ఉంటే దాన్ని లీగల్గా ప్రూవ్ చేసేస్తే సరిపోతుంది. ఆ కుటుంబం కూడా ఇబ్బంది పడతారు కాబట్టి అలా జరగాలని తెలంగాణలో గతంలో ఉన్న సాంప్రదాయాలు, సత్సాంప్రదాయాలు, రాజకీయాలు, ఆ గౌరవాలు అలాగే కొనసాగాలని నిజంగా తెలంగాణలో ఉన్న వ్యక్తులుగా మేము కోరుకుంటున్నామండి. చాలా గర్వంగా ఫీల్ అవుతాం. ఇక్కడ మనుషుల మనసులు చాలా సున్నితం, కొంచెం గట్టిగా మాట్లాడినప్పటికీ కూడా అనే ఆ గౌరవం తెలంగాణ ప్రజల్లో ఉంది. ఉన్నది ఉన్నట్టు చెప్పగలిగిన వాళ్ళు కూడా ఇక్కడ తెలంగాణలోనే ఉంటారు. ఆంధ్రాలోనే మొహమాటాలు ఉంటాయేమో కానీ ఇక్కడ ఏ పల్లెటూరుకి వెళ్ళి ఒక మైక్ పెట్టినా నేనే చూసేదాన్ని. వాళ్ళకున్న కష్టం కడుపులో ఉన్నది కక్కేయడం అనేది తెలంగాణ వాళ్ళకి అలవాటే. మేబీ కొండా సురేఖ గారు కూడా ఆ గ్రామీణ నేపథ్యం ఆవిడ ఉండడం కూడా కాస్త చక్కగా ఒక గ్రామానికి సంబంధించిన ఒక మహిళగా ఇప్పటికి కూడా గ్రామీణ నేపథ్యంగా ఉంటారు. అలా మాట్లాడారా? అదేదున్నా సరే ఆవిడ పెద్దరికంగా కనుక దాన్ని హోందాగా స్పందిస్తే కనుక సమసిపోతుందని చూద్దాం. ఆల్రెడీ స్పందించారు, దానికి ఫుల్ స్టాప్ సరిపోద్ది అంటారా? సరిపోద్ది. ఇంకా అది కాదు అంటున్నారు కాబట్టి బచ్చు శ్రీనివాస్ గారు మనం కూడా దీన్ని ఇక్కడ ఆపితే అంతవరకు మంచిది. రైట్ రవళి గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.